Narlapuram Raju sir is a dynamic leader, an accomplished professional, and a compassionate social worker whose journey perfectly embodies the JCI motto, Humanity is the best work of life. His JCI achievements include currently serving as a zone director, trainings. Sir continues to empower individuals and organizations through his impactful leadership and commitment to excellence. In 2024, as a zone coordinator for Empowering Youth and Future, he was recognized as the most outstanding zone coordinator of the year. He has successfully trained over 10,000 employees across various organizations. He has also mentored and inspired over 70,000 students across Andhra Pradesh and Telangana, instilling in them confidence, leadership qualities, and a growth oriented mindset. His humanitarian efforts have earned him several prestigious awards, including Jatiya Sevaratna Award, Kamalpatra Award, Social GP Award. Inspiration to many with a remarkable ability to lead, inspire, and transform. Sir, we cordially welcome you. Yes, sir. Welcome, sir. Over to you. Yes, sir. Thank you. Very good evening. Thank you, Diksha, for your wonderful introduction about me. Thank you so much. So we are 14 people. Still anybody joining? Lakshman garu? జాయిన్ అవుతారండి, పర్వాలేదు. Shall we start? ఎస్ సార్, ఎస్. Thank you. So very good evening. If you possible, can you please switch on your camera? Thank you, Shekhar garu, for switching on the camera. And, Vijay Sarathi sir, thank you. Srinivas garu, thank you for switching on camera. Diksha, thank you so much. సార్ ఎల్ఎన్ఆర్ మీరు కనిపించట్లేరు, చీకట్లో ఉన్నారు, బట్ స్విచ్చింగ్ ఆన్ చేశారు. థ్యాంక్ యూ. పవర్ లేదా సార్? ఓ, నైస్ టు సీ యూ. సూర్యప్రకాష్, ఓకే. సో సో ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ అవుట్? మోనోపోలిక్ ఉండకుండా కొంచెం మనం ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుంది. సో మాట్లాడడానికి ఫెసిలిటీ ఉందా మీకు? లేదంటే మనం మూకీ లాంగ్వేజ్ వాడుకుందామా? కమ్యూనికేషన్ కోసం. సో నేను ఒక్కనే మాట్లాడుతున్నాను అనుకోండి, ఏదో ల్యాప్టాప్తో మాట్లాడుకున్న ఫీలింగ్ ఉంటుంది. మీరు కూడా రెస్పాండ్ అయితే నాకు కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది. లేదంటే చాట్ బాక్స్ యూజ్ చేయండి. Am I able to audible, right? Am I audible to everyone? Yeah, right. ఎందుకంటే మీరు ఎవరు రెస్పాండ్ కాకపోతే నాకే డౌట్ వస్తుంది. సో నాకు ఇక్కడ చిన్న వ్యాధి ఉంది. ట్రైనింగ్ చేసేటప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు క్యూర్ చేయట్లేరు. సార్ నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే నేను అక్కడే ఆగిపోతున్నాను సార్, ఎక్కడికైనా వెళ్దాము చూపించుకుందాం అనుకున్నా కూడా ఏ డాక్టర్ అడిగినా కూడా సొల్యూషన్ ఇవ్వట్లేడు. ఎంత ఇంకా నీ లైఫ్ ఇంతే, వాళ్ళని రెస్పాండ్ కమ్మని చెప్పాల్సిందే తప్ప నువ్వు ఏం చేయలేవు అని అంటున్నాడు. రైట్. If I ask you one question, okay, only a single question, what is your goal? Okay, thank you, Shekhar sir. Yeah. Chat box use చేయండి everyone. If I ask you what is your goal, అంటే ఏం చెప్తారు? చాలా పెద్ద ప్రశ్న అడిగానా? మీలో ఎవరు కోటీశ్వరులో
అతిపెద్ద ప్రశ్న ఇదే ఉన్నది. టు డెవలప్. ఓకే. సో మిగతా వాళ్ళు ఎవరికి సార్ అర్థం కాలేదా? ప్రశ్న అర్థం కాలేదా, లేకపోతే చెప్పలేకపోతున్నారా? To become successful. టు బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, వెరీ నైస్. ఎల్ఎన్ఆర్ గారు. శ్రీనివాస్ గారు. సార్ ఉన్న పొజిషన్ నుంచి ఉన్నత పొజిషన్ కి. ఉన్న పొజిషన్ నుండి ఉన్నత పొజిషన్ కి. వెరీ సూపర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. యా, వెరీ వాయిస్ గుడ్ బ్రేక్ ఈవినింగ్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇస్ ఇట్ టు ఎవ్రీవన్? సార్ బాగానే ఉంది Yes, సార్, sir. నో ప్రాబ్లం సార్. సార్ శ్రీనివాస్ సార్, కొంచెం మీదే నెట్వర్క్ ఇష్యూ ఏమో ఉండొచ్చు, కొంచెం రీచెక్ చేసుకోండి. ఓకే. సార్, వెరీ రీసెంట్లీ ఐ హ్యాడ్ ఎ సెషన్ ఫర్ టిఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 to 55 ఆ ఏజ్ లో ఉన్నారు. వాళ్ళని సార్ మీ గోల్స్ ఏంటి అంటే దే ఆర్ ఏబుల్ టు స్పీక్. వాళ్ళు చెప్పగలిగారు, సార్ నెక్స్ట్ నా గోల్ ఇది, ఈ విధంగా ఉంది. ఎవ్రీ స్టేజ్ లైఫ్ లో ప్రతి ఒక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైనటువంటి గోల్స్ ఉంటుంది. దాంట్లో మనకి సార్ గోల్ అంటే ఓన్లీ నేను అచీవ్ అయ్యాను, అది రీచ్ అయిపోయాను ఫర్ ఎగ్జాంపుల్ అనేది నాకు ఉండదు. సో లక్ష్యానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు, కామా ఉంటూనే ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్స్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ గోల్స్ కానివ్వండి, లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది నెవర్ ఎండింగ్ టాపిక్. గోల్ ఈజ్ నాట్ నెవర్ ఎండింగ్ టాపిక్ టు ఎవ్రీవన్. సో సేమ్ లైక్ దట్ వే మనకు ఉండేటువంటి గోల్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే గోల్ రీచ్ అవ్వడానికి సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పుడు లైక్ అవర్ మన ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, జేసీ అయి ఉండొచ్చు, ఇలాంటి ఆర్గనైజేషన్ లో ఏంటంటే కొంచెం ప్రాపర్ గైడెన్స్ కోసం అని చెప్పేసి జాయిన్ అవుతూ ఉంటాం. జాయిన్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే మన గోల్ రీచ్ అవ్వడమే. అల్టిమేట్లీ మన ఎండ్ సబ్జెక్ట్ ఏంటి అంటే మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వాలి. సార్ మరి నేను ఏమనుకున్నాను ఏంటి, నాకు ఉండేటువంటి ఆర్గనైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఆర్గనైజేషన్ అయినా ఎనీ ఆర్గనైజేషన్. సరే ఇప్పుడు జేసీఐ గురించి మాట్లాడుతున్నాము, జేసీఐ ఆర్గనైజేషన్ లో చేరితే నాకు ఎలా ఉపయోగపడుతుంది, సో నేను ఎలా డెవలప్ అవ్వచ్చు అనే దానిపైన మనం డిస్కస్ చేద్దాము. జేసీఐలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, సో ఆపర్చునిటీస్ వల్ల నేను ఎలా ఫార్వర్డ్ అవ్వచ్చు, వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉంటుంది. ఇట్స్ లైక్ మనకి ఏంటి అంటే ఒక గూగుల్ మ్యాప్ లాగా జేసీఐ అనేది ఏం చేస్తుంది అంటే మన లక్ష్యానికి మనకి ఒక గూగుల్ మ్యాప్. సో మనం ఎలా వెళ్ళాలో మనకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది. సో ఆపర్చునిటీస్ ఎలా గ్రాప్ చేయాలో మనకు ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది. అండ్ పీపుల్ మేనేజ్మెంట్, జనాలతో ఎలా మనం మేనేజ్ చేయాలి. సో ఈజ్ ఆల్ అబౌట్ మనం చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్లీ పీపుల్ మేనేజ్మెంటే. సో మనుషులను మేనేజ్ చేయడమే మన డ్యూటీ. ఓకే, మనుషులతో మాట్లాడడమే మన డ్యూటీ. సో ఇలాంటి వాటిలలో మనకి ఏ లెవెల్ ఆఫ్ వెళ్ళినా కూడా, ఏ బిజినెస్ వెళ్ళినా కూడా, ఏ జాబ్ వెళ్ళినా కూడా వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ ఓన్లీ, రైట్? మెజారిటీ ఆఫ్ ద టైం మెజారిటీగా టోటల్ మనం డీల్ చేయాల్సింది జనాలనే. మనము పీపులే, వాళ్ళని మనం అలా అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకుని నెక్స్ట్ లెవెల్కి మనం ఎలా వెళ్ళాలి అనే దానిపైన ఉంటుంది. సో హోప్ ఈస్ మై స్క్రీన్ విజిబుల్, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఎస్ సార్. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్, వస్తాం సార్. ఎస్ ఇట్స్ క్లియర్ సార్, విజిబుల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. So once again, very good evening and welcome to this meeting for the JCI orientation. So JCI orientation లో మనకి బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. డూ యూ బిలీవ్ దట్ స్టిల్ హ్యావ్ టు లెర్న్ ఏ లాట్? సార్ ఇంకా నేను నేర్చుకోవడానికి చాలా ఉంది అని మీరు నమ్ముతున్నారా? Yes, sir. What is your Yes, answer? sir. Please Yes, sir. type in the chat box. Yes. Okay. Do you wish to improve your communication skills? Yes, we should improve. Do you want to be a confident orator? సార్ నేను బ్రహ్మాండంగా నలుగురు ముందు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఒక మంచి Exactly. వక్తగా ఎదగాలి అనుకుంటున్నాను. Exactly.
Yes. Do you earn to acquire member more leadership qualities? సార్ నాకు ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో, జస్ట్ గివ్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. సో దిస్ ఈస్ అన్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ క్వశ్చన్స్ అండ్ నా కోసం సేక్ ఆఫ్ నా కోసం చెప్పడం కోసం కాదు, జస్ట్ మనల్ని మనము ఆత్మ విమర్శల కోసము మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి ఉంది. అండ్ డూ యూ లైక్ టు హెల్ప్ నీడీ ఇన్ ద సొసైటీ? Yes. We should. Unfortunately. డూ యూ లుక్ ఫార్వర్డ్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్? Yes, we should. Encourage. డూ యూ లవ్ టు బి ఏ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్? సో ఇన్ దిస్ ఆల్మోస్ట్ మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 క్వశ్చన్స్ లో హౌ మెనీ ఎస్ ఐ గాట్? 8 లో మనకి ఎస్ ఎన్ని వచ్చాయి అవుట్ ఆఫ్ 8? శేఖర్ సార్, హౌ మెనీ ఎస్ వచ్చాయి? నరేందర్ గారు, విజయ్ సారథి సార్, More than 5, sir. మోర్ దాన్ 5. ఓకే. వెంకట్, భాస్కర్, శ్రీనివాస్ గారు, మహేందర్, 4, sir. సూర్యప్రకాష్, మోహన్, అనిల్, మహేందర్ భీమబోయిన. ఎన్ని వచ్చాయి మనకి అవుట్ ఆఫ్ 5? అంటే 8 లో మనకు అట్లీస్ట్ 5 అబోవ్ వచ్చుంటే యు ఆర్ ఆన్ ద రైట్ ప్లేస్. ప్లీజ్ వెల్కమ్ టు జేసీఐ. సో ఇక్కడ మీరు ఏదైతే మీకు అవుట్ ఆఫ్ 5 అంటే 8 లో మినిమం ఒక 5 ఎస్లు వచ్చినా కూడా సో యు ఆర్ వెల్కమ్ టు జేసీఐ. కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు, కరెక్ట్ డిసిజన్ తీసుకునేటువంటి టైంలో ఉన్నారు. సో మీరు జేసీఐకి మేము సాదరంగా ఆహ్వానం చేస్తున్నాను. సరే, ఈ మనకు అవుట్ ఆఫ్ 5 లో మనకి నేర్చుకునేటువంటి ఏదైతే ఉందో కంప్లీట్ గా నెక్స్ట్ మనకు ఓరేటర్ అవ్వాలి అనుకున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నా, మీ బిజినెస్ ను మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నా, మనల్ని మనం బెటర్ వర్షన్ లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, ఒక కాన్ఫిడెంట్ ఓరేటర్ అవ్వాలి అనుకున్నా, ఇంకా మనం నేర్చుకుంది చాలా ఉంది అని మనం అనుకున్నా కూడా వీఆర్ ఎట్ రైట్ ప్లేస్, దట్ ఈస్ జేసీఐ. వాట్ ఈస్ జేసీఐ? జేసీఐ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో ఇది మనకి కంప్లీట్ మనకు 108 కంట్రీస్ లో ఉంది, మనకి 108 దేశాల్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది గ్రేట్ పీపుల్ ఉన్నారు. సో దీంట్లో నేర్చుకున్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో జేసీఐ లో ఫస్ట్ ఏంటి అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది నేర్పిస్తుంది, ఇండివిజువల్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది నేర్పిస్తుంది. సో మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, జేసీఐ వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళటువంటి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ ఆలోచించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది, జేసీఐ వాళ్ళు ఆలోచించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. సో మిగతా వాళ్ళు పనిచేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది, జేసీఐ వాళ్ళు పనిచేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా వాళ్ళు అంటే నార్మల్ పీపుల్ అంటే జస్ట్ మన సొసైటీలో ఉన్న వాళ్ళలో వాళ్ళు పీపుల్ ని డీల్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది, జేసీఐ మెంబర్స్ పీపుల్ ని డీల్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. సార్ ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఫస్ట్ మన సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది జేసీఐ. సో ఎలా కమింగ్ టు ద పాయింట్ ఏంటి అంటే మనకి నార్మల్ గా సో వాట్ వీ వాంట్ టు లెర్న్ ఇన్ ద లైఫ్, మనకి ఏం కావాలి, మన లైఫ్ లో ఏం కావాలి అంటే రీసెంట్లీ దెర్ ఇస్ ఏ స్టాటిస్టిక్స్, కమర్షియల్ స్టాటిస్టిక్స్ ఒకటి చేశారు మన ఇండియాలో. సో దాంట్లో చేస్తే ఒక మనిషికి ఏం కావాలి జీవితంలో అని అంటే దెర్ ఇస్ ఏ 4 పారామీటర్స్ మేజర్లీ. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనీ, సెకండ్ వచ్చేసి రెస్పెక్ట్, థర్డ్ వచ్చేసి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్, ఫోర్త్ వచ్చేసి ఇంటర్నేషనలిజం. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే మనీ. ఒక రీసెర్చ్ లో మనకు చెప్పారు టాప్ ఇండియాలో మనకు టాప్ 4 ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకు కావాల్సింది మనీ, సెకండ్ రెస్పెక్ట్, థర్డ్ వచ్చేసి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్, ఫోర్త్ వచ్చేసి ఇంటర్నేషనలిజం. అంటే మనకు ఖచ్చితంగా డబ్బు కావాలి జీవితంలో, అండ్ డబ్బు ఒకటే కాకుండా రెస్పెక్ట్ కూడా మనకు కావాలి. సరే, డబ్బు ఉన్నంత మాత్రాన మనకి రెస్పెక్ట్ అనేది మనం రాదు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ కూడా ఉంటుంది మనకి, ఏంటిది ధనుష్ సినిమా ఒకటి ఉంది కదా, సార్ ఫిలిం ఒకటి ఉంటుంది. దాంట్లో డబ్బు ఉన్నవాడికి అండ్ ఎడ్యుకేషన్ ఉన్నవాడికి రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది,
ఓకే, సోషల్లో మంచి అంటే సోషల్ వెల్ బీయింగ్ మంచి వర్క్ చేసేవాడికి అండ్ నార్మల్గా ఓన్లీ డబ్బు ఉన్న వాడికి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అనేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, విల్ లెట్ యు నో. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మనం చేసేటువంటి పనికి ప్రతి ఒక్క దానికి మనకి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ ఉండాలి. మనం చేసే పనికి గుర్తింపు అనేది ఉండాలి. సో నేను ఏం చేసినా కూడా గుర్తింపు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జస్ట్ అంటే సార్ మనకు ఆ గుర్తింపు ఉన్నప్పుడే మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది కూడా రిలీజ్ అవుతా ఉంటుంది. మనం చాలా హ్యాపీగా ఉంటాము గుర్తింపు వచ్చినప్పుడు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, సింపుల్. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, లేదంటే ఒక చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఆ ప్రోగ్రామ్ లో మీకు ఫెలిసిటేషన్ జరిగింది అనుకోండి, ఏం చేస్తాం మనము? ఇమీడియట్ గా ఫోటో ఏదైతే ఉందో వాట్సాప్ స్టాటస్ పెట్టేస్తాం. ఎందుకోసమని? నేను చేసిన పనికి నాకు గుర్తింపు వచ్చింది. ఐ గాట్ దిస్ రివార్డ్స్, ఐ గాట్ దిస్ రికగ్నైజేషన్ అనేది ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు. అండ్ ఫోర్త్ పాయింట్, వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్? ఇంటెలిజం. ఇంటర్నేషనలిజం. సో ఈ ఇంటర్నేషనలిజం ఏంటి అంటే ట్రిప్స్ అండి. ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ట్రిప్స్ అనేది ట్రిప్స్ కి వెళ్తా ఉంటారు. అంటే ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పి, ఫ్రెండ్స్ తో వెళ్ళాలని చెప్పేసి చాలా ఉంటారు. అంటే మన లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, నేషనల్ లో, డొమెస్టిక్ లో, ఇంటర్నేషనల్ లో ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనకి. సో ఈ నాలుగిటిని మనకు ఒక దగ్గర దొరికేటువంటి ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసింది. అండ్ యంగ్ పీపుల్ కోసము, యంగ్ పీపుల్ అంటే మనకు 18 to 40 ఏజ్ గ్రూప్ ఉండేటువంటి పీపుల్ కోసం ఒకటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అని అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జేసీఐ. సో ఇక్కడ మనకి మీరు మంచి బిజినెస్ చేసాము, బిజినెస్ నెట్వర్క్ వస్తుంది. బిజినెస్ నెట్వర్క్ ద్వారా ఇన్కమ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, నెట్వర్క్ ఈస్ ద నెట్వర్క్. ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి అనే దానికంటే నీకు నెట్వర్క్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ ఉంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా, సార్ నేను సో అండ్ సో విజయవాడకి వెళ్ళాను, విజయవాడలో నాకు ఒక నెట్వర్క్ ఉంది. సార్ లేదు నేను గోవా వెళ్ళాను, గోవాలో నాకు ఒక నెట్వర్క్ ఉంది. సార్ వేరే వియత్నాం వెళ్ళాను, నాకు అక్కడ ఒక నెట్వర్క్ ఉంది. యుఎస్ వెళ్ళాను, నాకు ఒక నెట్వర్క్ ఉంది. త్రూ జేసీఐ మనకి అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ నెట్వర్క్ తో పాటు మన రిలేషన్షిప్ బిల్డ్ అయిపోయి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఓకే, వెరీ రీసెంట్ గా ఐ వెంట్ టు ద నలంద లాస్ట్ ఇయర్. నలందలో ఒక క్యాండిడేట్ త్రూ జేసీఐ ఆల్మోస్ట్ 25 crores బిజినెస్ టర్న్ ఓవర్ చేశాడు త్రూ జేసీఐ, ఓన్లీ జేసీఐ ద్వారానే. తను ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. సో దాని ద్వారా మనకు నెట్వర్క్ అనేది బిల్డప్ అయింది. సో మన హైదరాబాద్కి కూడా పంపించాడు ఆయన, హైదరాబాద్కి కూడా. సో ఆల్మోస్ట్ ఒక 25 crores బిజినెస్ త్రూ జేసీఐ అనేది చేశాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సార్ ఇది కాకుండా నేను చెప్పినటువంటి ఈ 4 పారామీటర్స్ కాకుండా ఇంకేమన్నా రిక్వైర్మెంట్ ఉందా మన లైఫ్ లో? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, యాజ్ పర్ యువర్ ఐడియాలజీ, ఈ 4 కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పండి సార్. హలో, am I audible, right? సరే సార్, ఓకే సార్. కొంచెం సరే, రెస్పాండ్ నాలుగు అయితే. హ్యుమానిటీ అండి, హెల్తీగా ఉండడం సర్వీస్ సార్. ఆర్ హ్యుమానిటీ. ఎస్, హ్యుమానిటీ. సో హ్యుమానిటీ కమ్స్ అండర్ మన దగ్గర ఏంటి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సార్. హ్యుమానిటీ అనేది ఎక్కడ అంటే మనం సోషల్ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పెక్ట్ లో మనం ఎక్కువ అంటే సోషల్ వర్క్ చేసినప్పటికీ మనకు రెస్పెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనము సోషల్ వెల్ బీయింగ్ కూడా ఉంటాం, చాలా సోషల్ సర్వీస్ వర్కులు చేస్తూ ఉంటాం. దాంట్లో మనకి హ్యుమానిటీ అనేది కవరప్ అయిపోతుంది. దెన్ ఇంకా సార్ వ్యాలిడ్ పాయింట్, సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్. సార్ సాటిస్ఫాక్షన్ కి డెఫినేషన్ చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. సో మై సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ యువర్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ సూర్యప్రకాష్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ మహేంద్ర సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్. విచ్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ you require? Don't give any generalized statement. సార్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ వద్దు, ఫస్ట్ ఫర్ అస్ నాకేంటి. ఆత్మ సంతృప్తి అంటాం కదా సార్, అది అదే సార్, ఆత్మ సంతృప్తి అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చికెన్ బిర్యానీ తినారనుకోండి మీకు తృప్తిగా ఉంటుంది, నాకు మటన్ బిర్యానీ తింటే తృప్తిగా ఉంటుంది. సో మీరు నేను సేమ్ అనడానికి ఉండదు. వాట్ ఐ మీన్ టు సే, ఎవ్రీవన్ కైండ్నెస్ జస్ట్ లైక్ మన నైబర్స్ని మనం
మనము మన నైబర్స్ని మనం ఎంతలాగైతే సెల్ఫ్గా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్నామో ఆపోజిట్లో కూడా వాళ్ళు కూడా అలాగనే ఆలోచించాలి. అలా సొసైటీలోనే మనందరం ఒక పార్ట్ అవ్వాలి. అది దట్ ఈస్ హౌ ఇక్కడ ఏంటి అంటే మన జేసీఏలో కంప్లీట్ గా ఆలోచించేది ఎవరు అని అంటే ఎవరు అంటే ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ కంటే ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీలోనన్నా కొంచెము మీకు కన్నింగ్స్ అవి ఇవి కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ అలాంటివి ఉండొచ్చు. బట్ జేసీఏలో ఏంటంటే కంప్లీట్లీ ప్యూరిటీ ఉంటుంది. సో దీంట్లో మనకి ఎవరైనా కనెక్ట్ అయ్యారు అని అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో మేజర్లీ వాట్ వి రిక్వైర్డ్ అంటే మనకు జీవితంలో ఏమేం కావాలి అని మనం అనుకుంటున్నామో అవన్నీ మనకు దొరికేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏంటి అంటే జేసీఏ అని చెప్తున్నాం. ఇట్స్ లైక్ ఏ బఫెట్. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే మనం వెళ్ళి తీసుకోవడమే ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ బఫెట్. ఒకరు వచ్చి మనకు పూర్వ రోజులలో మనకు భోజనాలు పెట్టినట్టుగా వడ్డించడం ఏముండదు. మనం వెళ్ళి మనం తీసుకోవడమే. జేసీఐ కూడా అంతే. ఇక్కడ మనకు బిజినెస్ ఉంది. మీకు కావాలంటే మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. మనము మనకి బిజినెస్ ట్రైనింగ్స్ ఉంటాయి. బిజినెస్ కు సంబంధించిన బి మీటింగ్స్ జరుగుతూ ఉంటవి. అండ్ ఏబుల్ అనేది ఉంటుంది. జేకమ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. వీటి ద్వారా మనం బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సార్ నేను లీడర్షిప్ లో ఉంటానంటే లీడర్షిప్ లో కూడా మనకి ఏంటి అంటే మీరు ఒక ప్రెసిడెంట్ గా వర్క్ చేయొచ్చు. ఓకే. ప్రెసిడెంట్ తర్వాత జోన్ లెవెల్లో వర్క్ చేయొచ్చు. జోన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. నేషనల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. సో ఇలా మనకు లీడర్షిప్ లో కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు లీడర్షిప్ లో కూడా. ఓకే. వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లైక్ సమ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఏజ్‌తో లిమిట్ ఉండదు. ప్రతి ఒక్కరికి అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు ప్రెసిడెంటే గాని, అది గాని చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ మనకి 18-40 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లీడర్‌షిప్ రోల్‌లో కొనసాగించడానికి ఉంటుంది. ఎందుకు అనంటే సో, ఎందుకు అనంటే దిస్ ఈస్ అవర్ మోటో ఆఫ్ జేసీఐ. కెన్ సమ్‌వన్ హెల్ప్ మీ టు రీడ్ ఔట్? ఒకసారి మన స్లైడ్‌లో ఏముందో ఒకసారి చదివించండి. చదివి వినిపియరా? we provide leadership development opportunities that empower young people to create positive change. యెస్. సో దీనికోసమని మన జేసీఐ పనిచేస్తుంది. సో మనకు ఉండేటువంటి మన మిషన్ ఏంటి అనంటే వి ప్రొవైడ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. మనము లీడర్ గా డెవలప్ అవ్వడం కోసం ఆపర్చునిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. అది ఎవరికి? యంగ్ పీపుల్ కి. దేనికోసం అనేది టు క్రియేట్ పాజిటివ్ చేంజ్. ఒక పాజిటివ్ చేంజ్ మన మార్కెట్ లో తీసుకురావడం కోసము, ఒక సొసైటీలో తీసుకురావడం కోసం అని చెప్పేసి మనము పాజిటివ్ చేంజ్ కోసం లీడర్స్ క్రియేట్ చేయడం. దిస్ ఈస్ అవర్ మిషన్, జేసీఐ మిషన్. ఓకే. అండ్ సో దీంట్లో మనం ఇది కావాలనుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ సో వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏం మిస్ అవుతున్నాం? సో మనం నేర్చుకోని పాఠాలు ఒక పుస్తకం ఉంది. బడి చెప్పని పాఠాలు అని ఒక పుస్తకం ఉంది. ఐ రెడ్ సమ్వేర్ ఎల్స్. ఆథర్ నేమ్ గుర్తులేదు. ఓకే. బట్ బడి చెప్పని పాఠాలు స్కూల్లో కాలేజెస్ లో నేర్చుకోలేనటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. అవి ఎక్కడ నేర్చుకుంటాం? ఫ్యూ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. వాళ్ళు ఏంటి అంటే ప్రొఫెషనల్ గా డెవలప్ అయినా కూడా కొన్ని విషయాలలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వెరీ ఇన్ 2021లో జేసీఏలో మాకు వరంగల్ కాకతీయలో ఈపీఎస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఈపీఎస్ ప్రోగ్రామ్ కి సిఐ గారా లేదంటే మనకి డిఎస్పీ గారు మాకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. చీఫ్ గెస్ట్ గా వచ్చి తను చెప్పినటువంటి పాయింట్ ఏంటి అని అంటే అతను వచ్చాడు, నార్మల్ గా చీఫ్ గెస్ట్ వచ్చాడు, మాట్లాడండి సార్. చీఫ్ గెస్ట్ అడ్రస్ కోసం వచ్చినప్పుడు ఆయన ఒకటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సార్ మా అప్పుడు ఇలాంటి ఈపీఎస్లు చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు లేరు. ఈవెన్ దో ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నాకు ఇలా నలుగురు ముందు మాట్లాడడం రాదు సార్. పని చేయమంటే చేస్తాను, ఎంత పైన చేస్తాను, ఏదైనా చేస్తున్నాను. బట్ నాకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది నాకు ఇంకా డెవలప్ అవ్వట్లేదు. సో అప్పుడు మాకు ఇలాంటి కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుండు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. అంటే ఈవెన్ దో ప్రొఫెషనల్ గా మనం ఎంత ఎదిగినా కూడా పబ్లిక్ స్పీకింగ్ దగ్గర మనం చాలా మంది ఫంబుల్ అవుతా ఉంటారు, ప్రాబ్లమేటిక్ అవుతా ఉంటారు. అండ్ కమింగ్ టు అవర్ జేసీఐ లీడర్స్, మీరు చూడండి మన జేసీఐ లీడర్ ఎక్కడ పబ్లిక్ స్పీకింగ్ లో కానివ్వండి ఒకసారి మైక్ పట్టుకున్నారంటే మైకాసురులు అయిపోతారు. అండ్ ఆ ఫ్లూయెన్సీ కానివ్వండి, ఎక్కడ వరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. ఓకే. అండ్ వర్క్ చేసే విధానం చెప్పాం కదా, లీడింగ్ మన జనాల్ని లీడ్ చేసే విధానం కానివ్వండి, టైం మేనేజ్మెంట్, టైంని మేనేజ్ చేసే విధానం కానివ్వండి, లేదా మనం ఎప్పటికప్పటికి మనం అప్డేటెడ్ గా రెగ్యులర్ మనకు ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీటింగ్స్లలో కానివ్వండి, నాట్కాన్ అని చెప్పేసి, మిడ్కాను అండ్ నలంద, ఏబుల్ అండ్ గ్రేట్ ట్రైనర్స్ తోటి మనకు ఈ జోన్ లెవెల్లో మనకు ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటాము. జేసీఏ అంటే మేజర్ ఫోకస్ ఏంటి అని అంటే ట్రైనింగ్స్ ఏరియా అనేది చాలా బాగుంటుంది. మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది.
సో మనకి పర్సనల్గా డెవలప్ కావాల్సినటువంటి థింగ్స్ అన్ని మనం ఎక్కడైతే మనకు చెప్పాం కదా, బడి చెప్పని పాఠాలు ఏదైతే ఉందో అన్ని మనం జేసీఏలో నేర్చుకుంటాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బీయింగ్ హెల్తీ అండ్ ఫిట్నెస్, పర్సనల్ గ్రూమింగ్ అండ్ యువర్ క్రియేటివ్ మైండ్ సెట్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేట్ విత్ ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనికేషన్ చేస్తాము, బట్ ఆ కమ్యూనికేషన్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనికేషన్ ఇస్ డిఫరెంట్, కమ్యూనికేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనికేషన్ ఇస్ డిఫరెంట్. సో మన కమ్యూనికేషన్లో ఒకరికి మనం చెప్తున్నాము అంటే దా వర్డ్స్ ద్వారా అతను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేదా, అంటే అతన్ని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా లేదా. సార్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు అవుతారు, ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు అవుతారు? సో నార్మల్గా ఇంట్లో కానివ్వండి, మన అంకుల్స్ కానివ్వండి, వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. కొన్ని విషయాలు అంటే మార్నింగ్ లేవాలి, మార్నింగ్ లేస్తే బాగుంటుంది, ఉదయాన్నే లేవాలి, లేస్తే చాలా మిరాకిల్స్ జరుగుతాయి అని చెప్పేసి చాలా మంది నోటి నుండి వింటాం. బట్ ఎప్పుడు మనలో ఇన్ఫ్లుయెన్సేషన్ వస్తుంది, ఎప్పుడు మనకు అది వస్తుందంటే ఓకే సార్, సారీ సమ్వన్ సేయింగ్, సరే ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా మీరు? సార్ నన్ను పెళ్లి ఓకే, కావచ్చు. రైట్. సో మనకు చాలా మంది ఈ విషయాలు చెప్తా ఉంటారు. బట్ మనం ఎప్పుడు మోటివేట్ అవుతాం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, టై వేసుకొని వచ్చి ఉదయాన్నే 5 గంటలకు లేసారంటే మీకు చాలా మిరాకిల్ జరుగుతాయి, చాలా అద్భుతాలు జరుగుతాయి, ఇలా మీరు ఖచ్చితంగా లేవాలి అని చెప్పేసి దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ అవి ఇవి ఇచ్చిన తర్వాత అప్పుడు అతను లేవడం స్టార్ట్ చేస్తాడు. అప్పటి నుండి కొంచెం అతని మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పేటువంటిది జస్ట్ కమ్యూనికేషన్. బట్ ఒక ఓరేటర్ కానివ్వండి, ఒక ట్రైనర్ కానివ్వండి, ఒక స్పీకర్ గారు చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనికేషన్. అంటే అతన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా మనం కమ్యూనికేట్ చేయగలగడము. ఓకే. అండ్ ఇంతకుముందు ఒకసారి చెప్పారు, సార్ మనం ఒకరిమే వెళ్ళడం కాదు, మన చుట్టుపక్క వాళ్ళని కూడా డెవలప్ చేయాలి. దట్ విల్ బి హ్యాపెన్స్ ఇన్ అవర్ జేసీఐ. మన జేసీఐలో అది జరుగుతుంది, అది జరుగుతుంటుంది. సో మనం ఒక్కరమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న జనాల్ని కూడా ప్రభావితం చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం పాజిటివ్ మైండ్ సెట్తో. అండ్ మేకింగ్ ఎఫెక్టివ్ డిసిజన్స్. డిసిజన్ మేకింగ్లో ఏంటంటే ఎఫెక్టివ్ డిసిజన్ మేకింగ్స్ కూడా మనకి చాలా, ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి సినారియోలో, ప్రజెంట్ ఉండేటువంటి జనరేషన్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి సొసైటీలో కానివ్వండి, పిల్లలు కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా తన సొంతంగా తన నిర్ణయాలు తీసుకోలేరు. సో ప్రతి ఒక్క దానికి సెకండ్ డిపెండెన్సీ అనేది అవుతుంది. ఈవెన్ దో సార్ మీరు ఏదైనా చొక్కా కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఈ చొక్కా బాగుందని నలుగురు చెప్తే వాళ్ళు ఓకే అంటేనే తీసుకుంటున్నారు. ఓకే. సో మన వస్తువు మనకేది ఎఫెక్టివ్గా, అంటే ఇది జస్ట్ మనకుండే యూజింగ్ థింగ్స్. ఇది ఓకే, అది ఎలా ఉన్నా నడుస్తుంది, జస్ట్ అది మనం యూజ్ చేసేది 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, అది యూజ్ చేస్తే మల్టిపుల్ మనకు ఆప్షన్స్ ఉంటుంది. బట్ లైఫ్లో నేను ఇది ఇక్కడ మిస్ చేశాను, ఆ రోజు కనుక నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉంటే నా లైఫ్ డిఫరెంట్గా ఉండేది. దెర్ ఇస్ ఎర్లియర్ వన్, ఒక యాడ్ ఉండేది మనకి, ఐడియా కెన్ మేక్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పేసి ఐడియా టెలికాం నుండి మనకి ఐడియా సింబల్లో వాళ్ళు ఒక యాడ్ ఇచ్చేవారు. దట్ ఈస్ రైట్. ఒక చిన్న ఐడియా, మనం తీసుకునేటువంటి ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న డిసిజన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, మన లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది, కైన్ ప్లస్ మైనస్ అయిపోతుంది. ఓకే. అండ్ బీయింగ్ వెరీ హ్యాపీ అండ్ హ్యావింగ్ ఫన్ ఇన్ అవర్ లైఫ్. సో మనకి హ్యాపీగా ఉండాలి. సరే ఏదున్నా సాటిస్ఫాక్షన్ అన్నారు, ఉన్న దాంట్లో మనం ఎంత సంతోషంగా ఉండాలి, సో ఎలా హ్యాపీగా గడపాలి అనే దాంట్లో కూడా మనం చాలా విషయాలు అనేది ఇవి మిస్ అవుతూ ఉంటారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అది మనకి ఈ లైఫ్ గోల్స్ని మనం అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి మన జేసీఐ నుండి మనకి చేస్తారు. దీంట్లో మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే 3 కేటగిరీ పీపుల్ ఉంటారు. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే దోస్ హూ డోంట్ సీ. ఎవరైతే ఏంటి అంటే దాకా పక్కన ఏం జరిగింది, మనలో ఏముంది, నాకు వచ్చిందే చాలులే, సరిపోద్దులే, నాకు ఇప్పటికే చాలా నేర్చుకున్నాను, నా జీవితానికి ఇది చాలు, సో బయట ఏం జరిగినా సంబంధం లేదు, నేను ఉన్న దాంట్లోనే ఈ విధంగా చూసుకుంటూ వెళ్తాను, నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ వద్దు, జస్ట్ ఎనఫ్ అని అనుకునే వాళ్ళు చూసి, అంటే ఎవరైతే ఉంటారో కనీసం చూడరు, దాన్ని పట్టించుకోరు, ఎలాగుంటుంది ఏంటి అనేది రొటీన్గా ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే దాన్ని చూస్తారు, అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది, మనకు కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి చూస్తారు, బట్ దే డోంట్ యాక్ట్. ఓకే, చూద్దాం అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే మోటివేషనల్ వీడియోస్ వింటా ఉంటారు. సో వినడం వల్ల ఉపయోగం ఉండదు. నోయింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డూయింగ్ ఈజ్ డిఫరెంట్. తెలియడం వేరు, తెలిసింది ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఈ కేటగిరీ పీపుల్ ఏం చేస్తారంటే తెలుస్తుంది, వాళ్ళకి తెలుసు, బట్ ఇంప్లిమెంటేషన్ లేదు. లైక్ అస్, మనలాగనే
ఎగ్జాంపుల్ ఏంటి అంటే పొద్దున ఉదయాన్నే లేస్తే బాగుంటుందని తెలుసు, 5 గంటలకు లేస్తే మిరాకిల్ జరుగుతుందని తెలుసు, బట్ ఎంతమంది లేస్తాం? ఓకే, లేచి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందని తెలుసు, బట్ ఎంతమంది చేస్తాం? ఓకే, నాన్ వెజ్ తినకూడదు, కంప్లీట్ వెజిటేరియన్ ఉంటే ఆరోగ్యంగా ఉంటామని తెలుసు, బట్ ఎంతమంది చేస్తున్నారు? ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది అని తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నాము? జంక్ ఫుడ్ తినకూడదు అని తెలుసు, బట్ ఎంతమంది తినకుండా ఉండగలుగుతున్నారు? ఓకే, సో ఇక్కడ మనకి దోస్ పీపుల్ వాళ్ళకి తెలుసు, బట్ దే డోంట్ యాక్ట్ ఎనీథింగ్. వాళ్ళు ఏం పని చెయ్యరు, బట్ దెర్ ఈస్ నో యూస్. ఫస్ట్ అతనికి తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అండ్ ఇక్కడ తెలిసినా చేయకపోవడం వల్ల పెద్ద యూస్ లేదు. అండ్ అనదర్ కేటగిరీ పీపుల్ ఎవరు అంటే దోస్ హూ సీ అండ్ టేక్ యాక్షన్. ఎవరైతే దాన్ని చూస్తారో అంటే తెలుసుకుంటారో, తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో, దీస్ 3 కేటగిరీ పీపుల్. సో దీంట్లో మనం ఏ కేటగిరీలో ఉన్నాము? యాజ్ అవర్ సెల్ఫ్ ఏ కేటగిరీలో ఉన్నాం? సార్ నేను ఒకటి నేర్చుకున్నాను అంటే నేను కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను, సో కొత్త విషయాలు నేర్చుకుంటాను, సో దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను, ఓకే నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. అట్లీస్ట్ సార్ ఎట్ ఏ టైం మనకి ఏంటి అంటే 100% కన్వర్షన్ అంటే 100% మనం చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మనము డైలీ ఒక 10% పుష్ చేసుకోవచ్చు, లేదా డైలీ ఒక 5%ని మనల్ని జస్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన ఎఫర్ట్స్ ఏదైతే ఉంటుందో దాని టువర్డ్స్. అంటే మనం ఒకటేసారి మనకి 100 మార్కులు అవసరం లేదు. ఫస్ట్ నాకు ఒక 30 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైంకి 35, ఆ తర్వాత 40, ఆ తర్వాత 50, అలా మనము ప్రోగ్రెసివ్ మోడ్లో మనం వెళ్ళొచ్చు విత్ అవర్ యాక్టివిటీస్. మనం చేసేటువంటి మన డైలీ రొటీన్ లైఫ్ కాకుండా కొత్తగా నేర్చుకోవడం కోసమని. రైట్, సో హూ ఆర్ వి? సరే ఇవన్నీ చెప్పుకుంటున్నాము, మరి మనం ఎవరము, మనం ఏంటి, మన యొక్క మన చరిత్ర ఏంటి అని మనం తీసుకున్నట్లయితే, జేసీఐ అనేది మనకు ప్రీమియర్ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ యంగ్ లీడర్స్ కోసం మనం ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పిన 18 to 40 ఏజ్ గ్రూప్స్ ఉంటుంది నియర్లీ. ఓకే, 18 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే మనకు దీంట్లో లీడర్షిప్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. సో మిగతా వాళ్ళు కూడా ఉంటున్నారు, వాళ్ళకి మనకి జస్ట్ అంటే లీడర్షిప్ ల్యాడర్ కాకుండా మిగతా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, బట్ ఈ ఇయర్ కంప్లీట్లీ స్ట్రిక్ట్ చేస్తున్నాం. ఓన్లీ 18 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే జేసీఐ ఆర్గనైజేషన్లో ఉంటున్నారు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ మనకు ఒక 3 lakh యాక్టివ్ మెంబర్షిప్ ఉంది, అండ్ మిలియన్స్ ఆఫ్ అల్యూమినీ పీపుల్ ఉన్నారు. చాలా కమ్యూనిటీస్ అల్యూమినీ పీపుల్ మనకు 6,000+ కమ్యూనిటీస్ ఉన్నవి, అండ్ ఆల్మోస్ట్ 115 కంట్రీస్లో మనకు ఈ జేసీఐ అనేది ఉంది. ఒక ఇండియాలోనే కాదు, 115 దేశాలలో మనకి ఈ జేసీఐ అనేది ఉంది. సో వెరీ రీసెంట్గా కొంతమంది మనకి వరల్డ్ కాంగ్రెస్కి వెళ్ళారు. వరల్డ్ కాంగ్రెస్ ఏంటి అంటే అన్ని దేశాల జేసీఐ మెంబర్స్ అక్కడికి వస్తారు. అండ్ అది కాకుండా మనకు యాస్పాక్ ఉంటుంది. యాస్పాక్ ఏంటి అంటే కంప్లీట్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే ఉంటుందో, ఏషియన్ కంట్రీస్ అన్ని ఒక జేసీఐ పీపుల్ అంతా అక్కడికి వచ్చేస్తారు. నెక్స్ట్ మనకి చెన్నైలో నాట్కాన్ ఉంది. నాట్కాన్ అంటే మన దేశంలో, మన ఇండియాలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు నాట్కాన్కి. అండ్ వెరీ రీసెంట్లీ వీ కంప్లీటెడ్ November 1st and 2nd జోన్ కాన్, అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి జోన్ మెంబర్స్ అందరూ మనం అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యాము. అండ్ అది కాకుండా ఎవ్రీ మిడ్ ఇయర్లో మనకి మిడ్ కాన్ జరుగుతుంది. సో మన జోన్ మెంబర్స్ అందరూ అక్కడ మిడ్ కాన్లో కనెక్ట్ అవుతూ ఉంటాము. అలా కాకుండా ఎల్ఓ లెవెల్ ఉంటుంది, లోకల్ ఆర్గనైజేషన్. సో లోకల్ ఆర్గనైజేషన్ లెవెల్లో మనకి రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, సెల్ఫ్ ఇండివిజువల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు సార్, దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదు. సార్ నేను యాస్పాక్ నేను వరల్డ్ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, ఆరామ్సే వెళ్ళొచ్చు, నేను ఎలిజిబుల్ జేసీఐ మెంబర్ అయితే సరిపోతుంది. సో మనం ఎక్కడైనా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్ దిస్ స్లైడ్ ఎనీ డౌట్స్ సార్? దీనిపైన మీకు ఏదన్నా డౌట్స్, క్వశ్చన్స్? ఆఫ్టర్ 40 అన్నారు కదా మీరు, 40 ఆఫ్టర్ ఏంటి అనేది అడుగుతున్నా. ఓన్లీ మెంబరా లేకపోతే ఏమన్నా యాక్టివిటీస్ ఉంటాయా? సార్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి జేసీఐలో ఆల్రెడీ మెంబర్ అయి ఉన్నారనుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి జేఎస్సీ ఉంటుంది, జేసీ అల్యూమినియం క్లబ్ ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు జేసీఐ మెంబర్ అయిన తర్వాత. సో సార్ డైరెక్ట్ నేను 40 ఉన్నాను, నేను జేసీఐలో జాయిన్ అవ్వడమే, జేఎస్సీలో జాయిన్ అవుతాను అంటే యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ ఎంటరింగ్ దోస్. అంటే అల్యూమినియం అంటే ఆల్రెడీ జేసీఐలో ఉన్న వాళ్ళు మాత్రమే. అది ఉంది మనకు, జేఎస్సీ ఉంది. జేఎస్సీ కూడా మనకి చాలా గ్రో అవుతుంది. ఇంతకు ముందు జస్ట్ 2 years బ్యాక్ మనకు జేఎస్సీ అనేది స్టార్ట్ చేశారు.
సో 2 ఇయర్స్ ఓకే. మనకు 40 ఆఫ్టర్ 40 తర్వాత ఏంటి సార్ వేరే ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి బట్ ఓన్లీ మన జేసీఐలో లేదు అంటే లాస్ట్ ఇయర్ మనకు జేఏసీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన కమ్యూనిటీస్ దాంట్లో కూడా సేమ్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నవి. ఓకే. యా ప్లీజ్ ప్రభాకర్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ సార్ ఇది సార్. నాట్కాన్ జోన్ కాన్ వాటిలో ఏం చేస్తారు సార్ వెళ్ళి మీటింగ్స్ లో? అంటే సార్ ఇప్పుడు నేర్చుకుంటారా ఏమైనా ఏముంటుంది దాంట్లో? ఎస్ ట్రైనింగ్ నాట్కాన్ అంటే ఉంటుంది. ఏంటి అంటే మనకు నేషనల్ ఈవెంట్స్ ఉంటుంది. సో దాంట్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో ట్రైనింగ్స్ జరిగే దగ్గర ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటవి. కాంపిటీషన్స్ జరిగే దగ్గర కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటవి. పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి వగేర వగేర కాంపిటీషన్స్ కానివ్వండి. అండ్ టాప్ స్పీకర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రైనింగ్ ఒక 5-6 సెమినార్ హాల్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క దగ్గర ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి మెయిన్ ఫోరం ఉంటుంది. ఆ ఫోరంలో అసెంబ్లీ జరుగుతూనే ఉంటుంది, అవార్డ్స్ జరుగుతూనే ఉంటుంది. ఇలా మనకు ఒక 3 days ఒక మల్టిపుల్ ప్రోగ్రామ్స్ తో రన్ అవుతూ ఉంటుంది సార్. మనం ఏం నేర్చుకుంటాం సార్ వెళ్ళినప్పుడు? అంటే మీటింగ్స్ జరుగుతూ ఉంటుంది. ఒకటి దాంట్లో మనకి ఏంటి అంటే రిలేషన్షిప్ కొత్త వాళ్ళతో మనకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఓకే, వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చే వాళ్ళతో. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకు ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్స్ దొరుకుతూ ఉంటాయి. అక్కడ మనకు ఎవ్రీ డే ఖచ్చితంగా 3 నుండి 4 ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటవి. ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్స్ టాప్ ట్రైనర్స్ తోటి, వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ తోటి మనకు అక్కడ జరుగుతూ ఉంటవి. ఆ ట్రైనింగ్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మనం ఒకవేళ మనం ప్రెసిడెంట్ అయినా ఇంకేదైనా కూడా ఒక ఈవెంట్ మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాము ఏంటి అనేది, ప్లస్ వాళ్ళతో కొలాబరేషన్ ఏంటి, వాళ్ళ అసెంబ్లీలో పాల్గొంటారు. సో ఒక బోర్డు మీటింగ్, ఇట్స్ లైక్ ఏ బోర్డు మీటింగ్. కంప్లీట్ ఇండియాకి సంబంధించినటువంటి దాని గురించి బోర్డు మీటింగ్లో అన్ని డిస్కస్ చేస్తారు. ఆ ఇయర్ ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కంప్లీట్గా ఆ అసెంబ్లీ కూడా జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ కొత్త న్యూ మెంబర్స్ 2026 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ ఎలక్షన్ ఉంటుంది. సో అక్కడ న్యూ బాడీ కూడా ఎలక్ట్ అవుతారు. అండ్ అవార్డ్స్ బ్యాంక్వెట్ కూడా జరుగుతుంది. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. యా ప్లీజ్. అవునా, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని ఏమైనా ఉంటుందా సార్? అంటే ఒక ఇయర్ లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయని క్యాలెండర్ లాగా ఉంటుందా ఇప్పుడు? ఉంటుంది ఉంటుంది. మనకు నెక్స్ట్ ఏంటి అంటే దాని- నాట్కాన్ జరిగిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి వస్తుంది ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కి. ఓకే, ప్లాన్ సార్ ఆఫ్ ఇప్పుడు యాక్షన్ లో మెయిన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ఆర్గనైజేషన్ 100% ఎఫిషియన్సీ రావాలి అంటే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, సో ఒక మెంబర్ కి ఏమేమి ట్రైనింగ్స్ మీరేం కండక్ట్ చేస్తారు, జోన్ లెవెల్లో ఏముంటుంది, నేషనల్ లెవెల్లో ఏముంటుంది అనేది కూడా మనకు ఉంటుంది. సార్ సార్ ఇప్పుడు మనం జాయిన్ అయితే మనకి స్కిల్స్ డెవలప్మెంట్ ఉంటుందా? 100% ఉంటుంది. అంటే లెట్స్ టేక్ అన్ వాటికి ఎగ్జాంపుల్. సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా సార్? లేకపోతే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ అదే సార్. నెట్వర్కింగ్ వల్ల అందరికీ యూజ్ ఉండకపోవచ్చు కదా సార్? అంటే ప్రతి వాళ్ళు యూజ్ చేసుకోరు అంతగా. సరే, ఇట్స్ లైక్ ఏ బఫెట్. అదే నేను అంటున్నాను. ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక బఫెట్ లాగా మీకేం కావాలి ఫస్ట్. సో మీరు ఇప్పుడు జేసీఏలో ఇది ఒక బఫెట్ సార్. అందరికీ నేను సార్ పప్పు కర్రీ వేస్తానంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అందరికీ చికెన్ వేస్తానంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా కాదు, ఇక్కడ ఎవ్రీథింగ్ అవైలబుల్. మీకు ఏది కావాలి అనేది మనం అక్కడ సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి హౌ వీఆర్ డూయింగ్ దిస్, ఇది మనం ఎలా చేస్తున్నామంటే యూ కెన్ గో విత్ దిస్. నెక్స్ట్ మీకు ఫర్దర్ క్లారిటీకి వచ్చేస్తుంది చూడండి. సో బై ప్రొవైడింగ్ మనకు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే యంగ్ పీపుల్ని మనం కలుస్తూ ఉంటాము, కొత్త వాళ్ళతో మీట్ అవుతూ ఉంటాము, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటాము, అండ్ ఫర్దర్గా గ్రో అవుతూ ఉంటాము. సో ఇవన్నీ ఎలా జరుగుతుందంటే వీఆర్ ఆఫరింగ్ ద మీటింగ్స్, ఈవెంట్స్, స్పీకర్స్, ట్రైనింగ్ సెషన్స్ అండ్ సమ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్. కొన్ని ఇంపాక్టబుల్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తూ ఉంటాము. సో అలాంటి కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఇక్కడ మనకు ఉండేటువంటి ఆపర్చునిటీస్లలో సో జేసీఐ విల్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు నో యువర్ సెల్ఫ్ బెటర్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా, నలంద అని ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ విన్న తర్వాత ట్రూల్లీ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ వెరీ మచ్. అంతకు ముందు ఉన్న దానికంటే నేను నలందకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది హెవీగా జరిగింది. 3.5 days ఆల్మోస్ట్ 3.5 days ప్రోగ్రామ్, అది ఇన్హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కేరళలో జరిగింది. అక్కడ ఏంటి అంటే 360 degreesలలో మన చుట్టూ 360 degreesలలో మనం ఏంటి అనేది చూపిస్తాడు. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ, వాట్ ఈస్ యువర్ వీక్నెస్, వేర్ వీ నీడ్ టు వర్క్అవుట్. సో మనం ఏంటి అనేది మనకు ఒక 360 degreesలో మనకు చూపెట్టి మనం నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళొచ్చు
అనేది ఒక మనకు ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. అలాంటి ట్రైనింగ్స్ చాలా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. ఒకటేసారి మనం నలందా అని కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ట్రైనింగ్లో ఒక్కొక్క విధంగా మనము ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క టైంలో మన స్కిల్స్ అనేది అంటే మనము పొటెన్షియల్ అనేది ఎన్హాన్స్ చేసుకుంటా ఉంటాము టువర్డ్స్ యువర్ బిజినెస్ అండ్ సోషల్ యాక్టివిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్. అంటే పొలిటికల్ దాంట్లో కూడా ఎలా ఉంటుంది, ఐ విల్ షో యూ ద ఫ్యూచర్. అంటే మనకు కొన్ని ఉన్నాయి, మీకు చూపిస్తాను, ఎవిడెన్సెస్ చూపిస్తాను. హూ ఆర్ లీడర్స్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ అవర్ జేసీఐ అనేది కూడా. సో అవర్ ట్యాగ్ లైన్ ఇస్ దట్ జేసీఐ క్రియేట్స్ బెటర్ లీడర్స్ టు క్రియేట్ పాజిటివ్ బెటర్ సొసైటీస్. మనకు జేసీఐ లీడర్స్ ఏంటి అంటే, ఒక జేసీఐ అనేది ఒక మంచి లీడర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక మంచి ట్రైనర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకు ఉండేటువంటి ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్, మేజర్గా మనకు ఉండేటువంటి, నేను చెప్పాను కదా, ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్. దాంట్లో ఇండివిజువల్ డెవలప్మెంట్, మెయిన్గా మనం సొంతంగా ఎలా డెవలప్ అవుతాము. సెకండ్ థింగ్ మేనేజ్మెంట్. సో ఒక ఈవెంట్ని కానివ్వండి, ఒక ప్రోగ్రామ్ని కానివ్వండి, ఒక ప్రతిదాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మనం చాలా చక్కగా నేర్చుకుంటాం. సో ఐ ఐ జాయిన్ ఇన్ జేసీఐ 2021లో జాయిన్ అయ్యాను. 22లో ప్రెసిడెంట్గా తీసుకున్నాను. 23లో జెట్టీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేశాను. 24లో జోన్ కోఆర్డినేటర్ అండ్ నలంద కంప్లీట్ చేశాను. 2025లో జోన్ డైరెక్టర్ ట్రైనింగ్స్ అండ్ NTTS నేషనల్ ట్రైనింగ్స్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ అంటే ఈ ఆర్గనైజ్ చేయడము, ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు అండ్ ప్రొఫెషనల్గా కూడా నాకు. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ ఇన్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ టేకింగ్ కేర్ ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ. And apart from that, I'm running one foundation in my at my place that is called Warangal. వరంగల్లో నేను ఒక అడ్వాన్స్ లైఫ్ ఫౌండేషన్ అనేది రన్ చేస్తున్నాను. సో ఈ మల్టిపుల్ థింగ్స్ అన్ని నేను ఒక చేయగలుగుతున్నాను అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా నేను బెటర్ కావాలి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా నేను మేనేజ్ చేస్తున్నాను. ఎక్కడి నుండి నేర్చుకున్నారు మీరు అని అంటే, ఓన్లీ వన్, దట్ ఈస్ జేసీఐ. సార్ ఇండివిజువల్గా మరి ఏమైనా డెవలప్ అయ్యారా? ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆల్సో. నా కమ్యూనికేషన్లో కానివ్వండి, నా వే ఆఫ్ డ్రెస్సింగ్లో కానివ్వండి, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి అంటే మనం ఇప్పుడు ఇనిషియల్గా వచ్చినప్పటి నుండి లాస్ట్కి చేంజ్ అనేది మనలో మనం ఖచ్చితంగా చూడగలుగుతాము. అండ్ కమ్యూనిటీ, ఇంతకుముందు మనకు చెప్పారు కదా, సాటిస్ఫాక్షన్ అనేది కమ్యూనిటీ డెవలప్మెంట్లో కూడా, సోషల్ సర్వీస్లో కూడా మనకి హై ఎండ్ ఉంటుంది. చాలా ఇంపాక్టబుల్ ప్రోగ్రామ్స్ చేశాము. మన ఇప్పుడు మన జోన్లోనే జేసీఐ హైదరాబాద్ డైనమిక్స్ చాప్టర్స్ వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ అవర్ జేసీఐ. లేడీస్ టాయిలెట్స్ ప్రాపర్గా లేకపోతే అక్కడ టాయిలెట్స్ కట్టించారు వాళ్ళు లాస్ట్ ఇయర్. ఓకే, వాళ్ళకి మైక్స్, సో అండ్ సో వగేరా వగేరా. ఒక స్కూల్లో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకి కొన్ని ఫండ్స్ వాళ్ళకి రావట్లేదో, దాంట్లో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్క థింగ్ అనేది మన జేసీఐ వాళ్ళు ఇస్తున్నారు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అండ్ మన జేసీఐ హైదరాబాద్ స్ఫూర్తి వాళ్ళు కూడా మనకి చాలా ప్రోగ్రామ్స్ చేశారు కమ్యూనిటీ డెవలప్మెంట్ టువర్డ్స్ ఎన్పి విజిట్ అప్పుడు కానివ్వండి, ఇంకా మిగతా టైంలలో కూడా. అండ్ బిజినెస్ అంటే చెప్తున్నాను కదా, మనకి ఎంత కావాలన్నా కూడా లాట్ ఆఫ్ పొటెన్షియల్ పీపుల్ హ్యావ్ ఇన్ అవర్ జేసీఐలో చాలా మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకొని, మన బిజినెస్ థాట్స్ డెవలప్ చేసుకొని, వాళ్ళ దగ్గర ఉండే ఐడియాస్ మనం చేసుకొని ఎక్స్పాన్షన్ అంటే ఏమంటారు, ఒకరికొకరు ఓకే ఈచ్ అదర్ కొలాబరేషన్ అయ్యి స్టార్ట్ చేసినటువంటి ఈ బిజినెస్ చాలా ఉన్నాయి మన జేసీఐలో. ఇవాళ మీరు నేను కలిసాము, సో అనుకోకుండా మన థాట్స్, మన ఐడియాస్ కలిసాయి. సో వీ స్టార్టెడ్ వన్ బిజినెస్. అలా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి బిజినెస్ చాలా ఉన్నాయి ఇన్ అవర్ హైదరాబాద్ ఓన్లీ సార్, వేరే ఎక్కడో కాదు. అండ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా చెప్పాం కదా, మనకు ఆస్పాక్ వాటికి వెళ్తున్న కొద్దీ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ మై పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ వరంగల్ కాకతీయ, హీ వెంట్ ఫర్ ఆస్పాక్. సో అతను ఆస్పాక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ హిస్ ఓన్ బిజినెస్. ఫ్రాంచైజీ స్కూల్స్ అవి ఏదైతే ఉంటుందో అక్కడ ఒక కాంటాక్ట్ ద్వారా, వాళ్ళ ద్వారా కాంటాక్ట్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ఇక్కడ మనకు స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ వరంగల్లో స్టార్ట్ చేశాడు, ఏపీ తెలంగాణ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాడు బికాస్ దట్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెట్వర్క్. Okay, these are the main core opportunities with our JCA. Okay, so individual development లో ఏమేమి వస్తుంది అంటే, we can learn new skills, gaining more knowledge, enhance our competency and personality and grooming, leadership development, people management, better self awareness. అంటే మనకి ఏంటి, the best thing what you know you should know.
మనకి ఏం తెలుసో ఫస్ట్ మనకు తెలియాలి. దట్ వీ కెన్ కమ్ టు నో ఇన్ అవర్ ఆర్గనైజేషన్ ద బెటర్ సెల్ఫ్ అవేర్నెస్ ఇంప్రూవింగ్ యువర్ క్రియేటివిటీ. కొన్ని కొన్ని అంటే మనము థాట్స్ ఏదైతే ఉంటుందో మన క్రియేటివిటీ థాట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మనకు నాలెడ్జ్ షేర్ అవ్వడం వల్ల. అండ్ అవర్ బిజినెస్ ఏదన్నా ఉంది అంటే కూడా మనకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ ఇండివిజువల్ డెవలప్మెంట్. అండ్ మేనేజ్మెంట్, యాజ్ యూ నో, మనకు చెప్పాం కదా, మనకి ఎల్ఓ లెవెల్లో ఉంటే ఎల్ఓ మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్ థింగ్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేస్తాము ట్రూలీ. సో రీసెంట్లీ అక్టోబర్ 24th మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది. లిటరల్లీ ఐఎమ్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఐ హ్యాండిల్డ్ ఎంటైర్ మ్యారేజ్లో ఏ ఒక్కటి చిన్న మిస్టేక్ జరగకుండా ప్రతిదీ నేను ఒక్కడిని హ్యాండిల్ చేయగలిగాను, నేను ఒక్కడిని. సో అంత క్యాపబిలిటీ డెవలప్ అయ్యింది అని అంటే విత్ అవర్ ఆర్గనైజేషన్ ఓన్లీ. సార్ అది వేరే అంటే సార్ మీకు అంతకుముందు కూడా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, బట్ ఈవెన్ దో ఇక్కడ మనకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసింది. నేను ఏం చేయగలను అనేది నాకు తెలిసింది, నేను ఎలా చేయగలను అనేది నాకు తెలిసింది, ఎంత ఫాస్ట్గా నేను మూమెంట్ చేయగలుగుతాను అని తెలిసింది. ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ థింగ్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఓకే, వర్కింగ్ బై ఎస్ఓపిస్, ఏదైతే ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటుందో ప్రాసెస్ ఓరియంటెడ్గా పనిచేయడము, డాక్యుమెంటేషన్, డ్రాఫ్టింగ్, మన రిపోర్ట్స్ కానివ్వండి, మనకు మెయిల్ చేయడం కానివ్వండి, ఈ స్కిల్స్ అనేది కొంచెం ఈ మేనేజ్మెంట్ ఏరియాలో మనకు డెవలప్ అవుతూ ఉంటుంది. కమ్యూనిటీ, సో ఇంపాక్టబుల్ ప్రోగ్రామ్స్ చేశామని చెప్పాం కదా. ఒక ఏరియాలో అసలు వాటర్ సప్లై అనే లేదు కొండ పైన. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి వాటర్ కావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకునేవారు. లాస్ట్ ఇయర్ 2024లో ఒక ఎల్ఓ వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ బిలోనే. సో వాళ్ళు అక్కడ కింది నుండి పైకి వాటర్ ట్యాంక్ కట్టించారు, వాటర్ సప్లై అనేది పెట్టారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపాక్టబుల్ ప్రోగ్రామ్ డన్ ఇన్ ద 2024. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనకు చాలా ఉన్నాయి, చాలా చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఏరియాలలో. ఇవి మనకి కమ్యూనిటీలో మనం చేస్తూనే ఉంటాం. సార్ ఇంతకుముందు చెప్పారు ఎవరు సార్, ఏమన్నారు, సాటిస్ఫాక్షన్ సార్ అని. సాటిస్ఫాక్షన్ విషయానికి వస్తే, సో అంటే నార్మల్గా ఒక వ్యక్తి అత్యంత సంతోషంగా ఉండేటువంటి మూమెంట్ ఏంటి? ఒక వ్యక్తి అంటే నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు ఉంటాడు అని అంటే, అన్నోన్ పర్సన్, తనకు తెలియని వ్యక్తికి సహాయం చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారంట. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒక మనకు తెలియని వ్యక్తికి మనం సహాయం చేసినప్పుడు ఆ డోపమిన్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ఎక్కువగా హ్యాపీయెస్ట్గా ఉండేటువంటి మూమెంట్ మనకి ఉంది. సో ప్రతి ఒక్కరికి హ్యుమానిటీ ఉంటుంది. బట్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో కొన్ని సందర్భాల్లో మనకు ఉండేటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కానివ్వండి, లేదంటే మనకు ఉండేటువంటి వర్క్ ప్రెషర్లో కానివ్వండి, అండ్ మనకు ఉండేటువంటి డైలీ కమిట్మెంట్స్లలో వాటిని మనం చూపెట్టకపోవచ్చు. బట్ ఎవ్రీబడి హ్యావ్ దట్ హ్యుమానిటీ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏంటి అని అంటే, అది మనకు అత్యంత సంతోషకరమైన విషయము. కమ్యూనిటీ కనెక్టివిటీ అనేది కూడా దీని ద్వారా ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, సార్ నేను పొద్దున్న లేస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటికి వస్తున్నాను, నా ఫ్యామిలీ, నేను, ఇల్లు ఆఫీసు ఫ్యామిలీ, ఇల్లు ఆఫీసు ఫ్యామిలీ, ఇది తప్ప వేరే ఉండదు. కమ్యూనిటీ కనెక్షన్ ఏదైతే మనకు సోషల్ కనెక్షన్ కూడా ఉండాలి. సోషల్తో కూడా అంటే మనకు చుట్టూ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనము అబ్జర్వ్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటి, వాటితో కనెక్షన్ ఉండాలి అని అంటే మనకు వన్ ఆఫ్ ద ఏరియా ఇస్ దట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏరియా. సో దాని ద్వారా కూడా చాలా ఇంపాక్టబుల్ ప్రోగ్రామ్స్ అనేది మనం చేస్తూ ఉంటాము. సో అవర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో రిలేటెడ్ టు దట్. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు ప్రతి ఒక్క ఎల్ఓ నుండి ఒక 10 మంది స్టూడెంట్స్కి 5,000 రూపీస్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాము ప్రతి ఎల్ఓ నుండి. సో ఇలా చాలా మందికి మనము హెల్ప్ చేస్తూ ఉంటాము త్రూ అవర్ ఆర్గనైజేషన్. అండ్ బిజినెస్లో కూడా మనకి ఏబుల్ ప్రోగ్రామ్స్ అని, B2B ప్రోగ్రామ్స్ అని, జేకామ్ టేబుల్ అనేది ఉంటుంది. జేకామ్ టేబుల్లో కూడా మనం బిజినెస్ ఏంటి మన విజిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకోవచ్చు, లీడ్స్ అనేది చాలా హెవీగా మనము తీసుకోవచ్చు విత్ దిస్ వన్ వింగ్. ఇక్కడ మనకు బిజినెస్ అనేది కూడా ఒక వింగ్ ఉంటుంది, ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనలిజం ఆల్రెడీ చెప్పాం కదా, మనకి ఇంటర్నేషనలిజంలో వరల్డ్ కాంగ్రెస్ ఉంటుంది, ఆస్పాక్ ఉంటుంది, ఓకే. అండ్ చాలా బిజినెస్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, జేకామ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది. దీస్ ఆల్ అవైలబుల్ విత్ అవర్ ఏరియాస్ ఆఫ్ అవర్ ఆపర్చునిటీస్. సో దీనికోసమని ఏంటి అంటే, దీంట్లో మనకు ఉండేటువంటి యూనిక్ థింగ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ పీపుల్ ఓన్లీ. ఫస్ట్ అంటే మేము సార్ కమ్యూనిటీకి డెవలప్ చేస్తాను, దానికంటే ముందు మన పీపుల్ ఎవరు, జేసీఏ మెంబర్స్ ఎవరు, వాళ్ళకి మనము డెవలప్ చేస్తాం.
వాళ్ళని మీద డెవలప్మెంట్ అనేది హెవీ, వాళ్ళకు ట్రైనింగ్ ఆపర్చునిటీస్ అనేది హెవీ. సో ఇప్పుడు వేరే వ్యక్తులకి ఏంటి అంటే నాన్ జేసీ మెంబర్స్కి ట్రైనింగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ విత్ ఇన్ ద పీపుల్ ఓన్లీ మనం ట్రైనింగ్ అనేది ఎక్కువగా ఇస్తాము. మన మెయిన్ ఫోకస్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ మెంబర్ ఫస్ట్, అండ్ వీ గివ్ ద ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ హిస్ స్కిల్స్. అతనికి ఏంటి అంటే మనకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఎవరికి, మెంబర్కి. ఓకే. అండ్ మనకు ట్రైనింగ్ ఏరియా ఉంటుంది. మన ట్రైనింగ్ ఏరియాలో నేషనల్, ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ని తయారు చేస్తా ఉంటాము. సో, ఫస్ట్ ప్రోగ్రామ్ మన ట్రైనింగ్‌లో ఈపీఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అది మనకు 2 డేస్ వర్క్‌షాప్ ఉంటుంది కంప్లీట్‌లీ. సో, ఆ తర్వాత సీఏపీపీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది చైర్మన్‌షిప్ అండ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అని. అంటే మనము ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీదకి ఎవరిని ఫస్ట్ పిలవాలి, ఎవరు ఫస్ట్ మాట్లాడాలి, ఎవరికి ముందు కూర్చోబెట్టాలి, ఎవరితో ఎలా ఏంటి అనేది కంప్లీట్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, అండ్ ఒక పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఎలాగైతే ఉంటుందో. ఓకే. అండ్ అవర్ జేసీఐ ప్రోటోకాల్స్, అవర్ ప్రొసీజర్, మన సీఏపీపీ మాన్యువల్ ఏదైతే ఉందో స్టిల్ జపాన్‌లో గానియండి కొన్ని కంట్రీస్‌లలో అదే ఫాలో అవుతున్నారు. సేమ్ అవర్ సీఏపీపీ మాన్యువల్స్. సో, మనది స్టార్ట్ అయింది 108 108 ఇయర్స్ బ్యాక్. 108 సంవత్సరాల ముందు మనకు మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది మన జేసీఐ. చాలా కంట్రీస్ కూడా మనకు ఫాలో అవుతున్నవి. అండ్ వీ కెన్ క్రియేట్ దట్ సోషల్ వర్కర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ దట్ పీపుల్. కొన్ని మనము ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాం. సైలెంట్ సోషల్ వర్కర్స్ అని, అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మీట్ అవ్వి వాళ్ళతో కొన్ని ప్రోగ్రామ్స్ చేపియడం గానియండి. సో, అది వాళ్ళకి మన జేసీఐ మెంబర్స్‌కి సర్క్యులేట్ చేయడము, వాళ్ళతో మీట్ ఔట్ చేయడము ఇలాంటివి జరుగుతా ఉంటుంది. అండ్ మెజారిటీ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే, సరే నేను ఇవాళ వచ్చానా, ప్రోగ్రామ్ చేశానా, ఎళ్ళానా అన్నట్టు ఉండదు. సస్టైనబుల్ సొల్యూషన్స్ అంటే మనకు ఒక ఒక కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన సొల్యూషన్స్ ఇస్తారు మన వాళ్ళు కమ్యూనిటీలో కూడా. ఓకే. అండ్ యూ కెన్ ప్రమోట్ యువర్ బిజినెస్ గ్లోబల్లీ, అండ్ యూ కెన్ గెట్ ఇట్ బెనిఫిట్స్ ఫ్రమ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. సో, ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ ఒక అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇట్స్ విల్ డెవలప్ అవర్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద లైఫ్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఈ ట్రైనింగ్స్‌కి నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసినటువంటి థింగ్స్ ఏంటి అనంటే, సమ్‌హౌ చెప్పాను కదా! నాకు ఆఫీసు, పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడము, ఇల్లు, ఇవి ఇవి తప్ప ఈ మిగతా పనులు చేసేటప్పుడు ఎప్పుడన్నా కొంచెం డీమోటివేట్ అనిపించినా, ఇంకేదన్నా కొంచెం మనకి సమ్‌హౌ ఇంకా ఇదేనా మన లైఫ్ స్టైల్, సేమ్ ఇదే ర్యాట్ రేస్‌లో తిరుగుతున్నామా, ఇదే ర్యాట్ సైకిల్‌లో తిరుగుతున్నామా అనుకున్నప్పుడు జేసీఐ ప్రోగ్రామ్ ఒకటి వచ్చిందనుకోండి, ఏదైనా ప్రోగ్రామ్ వచ్చిందనుకోండి, హైదరాబాద్‌కి పోయొస్తే రిఫ్రెష్ అయిపోద్ది. లేదా మన జేసీఐ ఈవెంట్ ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చామనుకోండి, చాలా రిఫ్రెష్ అయిపోతుంది. చాలా రిఫ్రెష్ మెంటల్‌గా గానియండి, ఇంకా మనకు ఆ ఎనర్జీ అనేది ఎప్పటికి బూస్టప్ ఇస్తా ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్ళేదుంది, ఇంకా మనం చేసేదుంది. ఇంకా వాళ్ళందరిని చూస్తే మనం కూడా మన ఎనర్జీ అనేది బూస్టప్ అయితా ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ టు మై పర్సనల్లీ. సో దిస్ ఈజ్ అవర్ జేసీఐ క్రీడ్ అంటాము. సో మనం ప్రతి ఒక్క ట్రైనింగ్‌లో మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు గానియండి, మనం మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సో మనం క్రీడ్ అనేది కంప్లీట్‌గా చదువుతా ఉంటాము. దిస్ ఈజ్ అవర్ జేసీఐ క్రీడ్. సో కెన్ ఎనీవన్ రీడ్ ఔట్? సో నార్మల్‌గా అదొక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం మనం రీడ్ ఔట్ చేయాలి. బట్ ప్రతి ఒక్క దానికి మనకొక మీనింగ్ అనేది ఉంటుంది. We believe that faith in God gives meaning and purpose to human life. That the అంటే ఏంటి సార్? brother, సింపుల్. అంటే ఒక్కొక్క స్టేట్‌మెంట్ గురించి చెప్పండి. అంటే మనం ఏంటి, మనం నమ్ముతున్నాము ఏంటి, మనకు భగవంతుడు ఒక పర్పస్‌ఫుల్ లైఫ్‌ని ఇచ్చాడు అని. ఒక అర్థవంతమైన జీవితం ఇచ్చాడు అని. ఓకే. నెక్స్ట్. that the brotherhood డ్యాడీ? of man యాహ్! transcends ప్లీజ్. the sovereignty of nations. హ్మ్. ఎవరు ఊకే ఫోన్ 5 మినిట్స్. జస్ట్ ఎ మినిట్ అండి. యాహ్! ప్లీజ్ గో హెడ్ సార్. The second one is that the brotherhood of man transcends the sovereignty of nations. హ్మ్. థర్డ్ వన్. That economic justice can best be owned by free men through free enterprises. హ్మ్. Continue.
కంటిన్యూ చేయండి సార్. Yeah, that government should be of laws rather than of men. That its great treasures lies in human personality, and that service to humanity is the best work of life. సో ఇది మనకి జేసీఐ క్రీడ్ అండి. సో మన ఎవ్రీ మీటింగ్లో మనకి ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ పర్పస్ ఉంది. మనకు ప్రతి ఒక్కటి మనము ప్రతి ఒక్క లైన్కి మనం మన లైఫ్ని ఒకటి మనం ఇంతకుముందు ఏదైతే 4 కేటగిరీని అనుకున్నామో, సో లైఫ్లో ఏదేది కావాలి ఏంటి అని అనుకున్నామో దానికి సంబంధించిన ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క మీనింగ్ ఉండింది. సో మనము నేషన్స్కి కానివ్వండి దానికి కానివ్వండి మనం సపోర్ట్ చేసే విధంగా, ఓకే, అండ్ ఎంటర్ప్రైజ్ మన బిజినెస్ని డెవలప్ చేసుకునే విధంగా, అండ్ మనకు ఉండేటువంటి లాస్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దాని అంటే మనము ఎస్ఓపీస్ అంటాం కదా మన బిజినెస్ దాంట్లో. ఎస్ఓపీస్ అనేది ఒక ప్రొసీజర్స్ ఏదైతే ఉంటుందో అది మనం ఫాలో అవ్వడము. బెస్ట్ వర్క్ ఆఫ్ లైఫ్ మనము ఏంటి అంటే మనకు ఒక పెద్ద నిధి మనలోనే ఉంది, మన జీవితంలోనే దాగి ఉంది. అదే మన హ్యూమన్ పర్సనాలిటీ అనేది. అండ్ సర్వీస్ టు హ్యూమానిటీ అంటే మనకు హ్యూమానిటీ బెస్ట్ వర్క్ ఆఫ్ లైఫ్. మనం పెద్ద పని చేస్తున్నాం ఏంటంటే హ్యూమానిటీతో చేసేదే మనకు అతిపెద్ద వర్క్ ఆఫ్ లైఫ్ అనేది. ఈ థింగ్స్ అనేది మనం ఈ వాల్యూస్ అనేది మనం ఫాలో అవుతున్నాము సిన్స్ 108 years. గత 180 సంవత్సరాల నుంచి ఇదే మనము మన ఈ వాల్యూస్ని, దీస్ ఆర్ ద కోర్ వాల్యూస్ మనం ఫాలో అవుతున్నాము. ఎనీ ఆర్గనైజేషన్ హ్యావ్ దేర్ మిషన్ అండ్ విజన్ అండ్ వాల్యూస్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ అవర్ జేసీఐ వాల్యూస్. దీస్ ఆర్ ద జేసీఐ వాల్యూస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ విజన్ అండ్ మిషన్. సో విజన్ ఏంటి అంటే టు బి ఫోర్మోస్ట్ గ్లోబల్ నెట్వర్క్ కింద యంగ్ లీడర్స్. సో మన గ్లోబల్లోనే అతిపెద్ద యంగ్ లీడర్స్ ఉన్నటువంటి నెట్వర్క్ అనేది మనకు ఆర్గనైజేషన్ ఆల్రెడీ మనకి ఉంది. సో దాన్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. అండ్ అవర్ మిషన్ ఏంటి అంటే టు ప్రొవైడ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ దట్ ఎంపవర్ యంగ్ పీపుల్ టు క్రియేట్ పాజిటివ్ చేంజ్. సో మనము యంగ్ లీడర్స్ని ప్రొవైడ్ చేయడం అనేది మన యొక్క మెయిన్ మిషన్. సో దీనికోసం అని చెప్పేసి మనకి ఏంటి అంటే జేసీఐ ఇట్ స్టాండ్స్ ఫర్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో మన హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి వరల్డ్ హెడ్ క్వార్టర్స్ యూఎస్లో ఉంది. ఇండియా హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ముంబైలో ఉంది. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకు 18 to 40 years. సో ఒక కొత్త ఎల్వో మనం స్టార్ట్ చేయాలంటే మినిమం 25 members ఉండాలి. ఓకే, దాంట్లో మనకి గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్ అని ఉంటుంది. సో గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్ అనేది మనకి మినిమం 8 members ఉండాలి. సో మెంబర్షిప్ ఫీజ్ అనేది మనకు 2640 ప్లస్ జిఎస్టీ ఉంటుంది పర్ క్యాలెండర్ ఇయర్ పర్ క్యాండిడేట్. బట్ ఈ ఇయర్ ఇంకా మనకు ఎన్జీబీ నాట్కాన్లో డిసైడ్ అవుతుంది. ఇట్ మేబీ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది డ్యూ టు ద ఇన్ఫ్లేషన్, ఉండేటువంటి ఛార్జెస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఇయర్ కొంచెం మనకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనకి అఫిలియేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్కి ఒకసారి అఫిలియేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం మెంబర్షిప్ అనేది చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ మిస్డ్ దట్ ఏంటి అంటే మనకు వెలిఫేర్ ఫండ్ అనేది కూడా ఒకటి ఉంటుంది జేసీఐలో. ఈ వెలిఫేర్ ఫండ్ ఏంటి అంటే అనుకోకుండా జేసీఐ మెంబర్ ఎవరైతే రిస్క్ జరుగుతారో, సో ఏదైనా రిస్క్ జరిగితే మనం నార్మల్గా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా బయట. సో వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ పాలసీ ఒక 20 లక్షలు 30 లక్షలు తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎనీబడి ఫ్రమ్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్? ఎస్ సార్. 30 లక్షలు 40 లక్షలు తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎంత అవుతుంది సార్? 30 లక్షలు 40 లక్షలు ఏజ్ గ్రూప్ ని బట్టి సుమారుగా అరౌండ్ 40 years అయితే 2 lakhs అంతే పడుతుంది సార్. సార్ per annum premium. సార్ ఎంత పడుతుంది? 2 lakhs పడుతుంది సార్ ప్రీమియం. 2 నార్మల్ లక్షలు పాలసీ పడుతుందా? అయితే ఓకే, నార్మల్ లేదు సార్. పాలసీ టర్మ్ ప్లాన్ అయితే టర్మ్ ప్లాన్స్ అయితే మనము 12 ఎంతవరకు to ఇస్తాం 15 సార్ thousand కవరేజ్ పడుతుంది సార్. సుమారుగా? 50 lakhs coverage. సార్ ఎంత లేదన్నా అప్రాక్సిమేట్లీ ఒక 10,000 అయినా వస్తుంది కదా సార్ ప్రీమియం అనేది. వస్తుంది సార్, 10,000 ఇది వస్తుంది సార్. కానీ ఇక్కడ ఏంటి అంటే మన వెలిఫేర్ ఫండ్ ద్వారా ఏదైతే ఉంటుందో మన జేసీఐ మెంబర్స్కి ఎవరికైనా రిస్క్ జరిగితే మినిమం 10 lakhs నుండి 30 lakhs వరకు అమౌంట్ అనేది ఇస్తారు. ఎక్స్క్రీషియా అనేది మనకు ఇస్తారు త్రూ వెలిఫేర్ ఫండ్. సో మనం కట్టేటువంటి ప్రీమియం అమౌంట్ ఎంత అంటే ఇక్కడ మనం కట్టేది 2640 ప్లస్ జిఎస్టీ మాత్రమే మనము ఎన్హెచ్క్యూకి పంపిస్తాము. అండ్ ప్లస్ మన లోకల్ చాప్టర్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో అవి కూడా మనకి ఇన్క్లూడెడ్ ఉంటాయి కొన్ని. ఇది మనం పంపించేది ఏంటిదంటే హెడ్ క్వార్టర్కి పంపించే అమౌంట్ ఇది. అండ్ లోకల్ చాప్టర్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మాకు మా వరంగల్ కాకతీయ ఉంది. అక్కడ ఏంటి అంటే మేము 6,000 రూపీస్ మేము ఈచ్ క్యాండిడేట్ తీసుకుంటాం. 3,150 3,150 మనకి ఎన్హెచ్కేకి వెళ్తుంది. మిగతాది ఎల్ఓ డెవలప్మెంట్ కోసం ఉంటుంది. అండ్ కొన్ని ఎల్ఓస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇయర్లీ 25,000 సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి ఎల్ఓస్ కూడా మనకు ఉన్నాయి. బేస్డ్ ఆన్ యువర్ ఎల్ఓ, ఓకే, మనం చేసేటువంటి ఎల్ఓ బేస్ చేసుకొని అమౌంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి కాంప్లిమెంటరీగా ఏమి ఇస్తారంటే లేబుల్ పిన్స్ కానివ్వండి, వెల్కమ్ కిట్, కాలర్, గ్యావెల్ అనేది న్యూ ఎల్ఓకి అనేది ఇవ్వడం జరుగుతుంది.
దిస్ ఈస్ ఆల్ అబౌట్ జేసీఐ. దీస్ ఆర్ ద లీడర్స్ ప్రొడ్యూస్డ్ బై అవర్ జేసీఐ. సార్ వీళ్ళందరూ కూడా మన జేసీఐ లీడర్సే. కోఫీ అన్నన్, జాన్ ఆఫ్ కెనడీ, జార్జ్ బుష్, ఆది గోద్రేజ్ కంపెనీ ఉన్నాడు కదా ఆయన, అశోక్ అండ్ ప్రమోద్ సావంత్. వెరీ రీసెంట్ గా మీరు కూడా ఈ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మన జేసీఐ ఈవెంట్కి వచ్చాడు. ఆయన కూడా చెప్పాడు, సార్ నేను ఒకప్పుడు 2002, 2005, 2006 హీ వాస్ ద ఎల్ఓ ప్రెసిడెంట్. సో నేను కూడా ఎల్ఓ ప్రెసిడెంట్, కొన్ని సిఏపిపి కానివ్వండి, ఈపీఎస్ నేను ఇక్కడ నుండి నేర్చుకున్నా అని చెప్పేసి కొన్ని గుర్తు చేశాడు ఆ ప్రోగ్రాంలో. రీసెంట్ నలంద ప్రోగ్రామ్ ఐ థింక్ సో, నలందకు వచ్చినప్పుడు గోవాలో జరిగింది. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ ప్రొడ్యూస్డ్ బై అవర్ జేసీఐ. సో జేసీఐలో చాలా హెచ్ఎన్ఐ ఎన్ఎండ్ పర్సనాలిటీస్ మనకు ఉన్నారు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్, అండ్ అదర్వైజ్ లెట్స్ welcome to JCI. Welcome to be JCI as an active citizen. So all we together we can change world through our JCI. Yeah, please sir. సార్ ఏజ్ రిస్ట్రిక్షన్ 40నా? అవును సార్. ఓకే. అంటే నేను 40 క్రాస్. అదే ఆలోచన మాది కూడా. ఐఎమ్ 55 సార్. ఆల్మోస్ట్ అందరూ Okay. 40 క్రాస్ ఉన్నారు. అది మేము అంతే 50 years క్లబ్ మాది కూడా, అందుకోసమని ఆలోచన అదే. చేసి చెప్తున్నాం. అంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఉండవు. బట్ మేబీ మెంబర్షిప్ కి మనం కొత్త లామ్ క్రియేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఇస్తే మనకి ఎన్హెచ్కి నుండి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 1 year. ఓకే సార్. అది కొంచెం స్పెషల్ అప్రూవల్ తీసుకోవాలి ఎన్హెచ్కి నుండి. ఎందుకంటే సార్ మేము కొత్తగా లామ్ క్రియేట్ పెడుతున్నాము, మాకు ఈ కొత్త లామ్ నుండి మాకు ఈ విధంగా కావాలి, మీకు సపోర్ట్ కావాలి. సో వీ వాంట్ టు డెవలప్ అవర్ సెల్ఫ్ ఇండివిజువల్. అంటే ట్రైనింగ్స్ కానీ తీసుకోవచ్చు సార్. ఇప్పుడు ఈపీఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి, ఆస్పాక్ కి, మిడ్కాన్ కి, వీటన్నిటికీ జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే లీడర్షిప్ క్వాలిటీ, లీడర్షిప్ ఆపర్చునిటీ అనేది ఉండదు. అంటే మీరు ఒకవేళ మనం ప్రెసిడెంట్ చేయాలనుకున్నా, జోన్ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా, ఇలా మనకి లీడర్షిప్ లోకి రావాలి అని అంటే అవకాశం ఉండదు అంతే. బట్ మిగతావన్నీ చేయొచ్చు. మిగతా ట్రైనింగ్స్ తీసుకోవడము, మీటింగ్లకు అటెండ్ అవ్వడము, పార్టిసిపేట్ అవ్వడం అన్నీ ఉంటుంది. మెంబర్షిప్ ఉంటుంది, బట్ లీడర్షిప్ ఉండదు అంతే. లీడర్షిప్ ఉండదు. అది మెంబర్షిప్ ఈజ్ కంటిన్యూ. సార్ చూడండి ఇక్కడ మా ఇంట్లో కూడా నేను పెట్టుకున్నాను, ఐఎమ్ ద ప్రౌడ్ మెంబర్ ఆఫ్ జేసీఐ అని చెప్పేసి. సార్ ఇప్పుడు లోన్స్ అని చెప్పారు కదా, వేరే లోకల్ వేరే cities లో ఆర్గనైజేషన్స్. వాళ్ళ క్లబ్స్ లాగా ఉంటాయి కదా సార్. అవును సార్, వాటిని మనం ఎల్ఓస్ అంటాము మన దగ్గర. సరే సార్. మిగతా వాళ్ళు ఇప్పుడు క్లబ్స్ అంటారు వగైరా వగైరా. సపోజ్ నాకు ఇది తెలిసిందే ఇంపాక్ట్ ద్వారా సార్. ఇంపాక్ట్ లో ఉన్నాం మేము, ఇంపాక్ట్ ద్వారా ఇది తెలిసింది. గంప నాగేశ్వరరావు సార్ లాస్ట్ ఇయర్ 2020 అంటే ఈ ఇయర్ 2025 అడ్వైజర్, జోన్ అడ్వైజర్. సరే సార్. సార్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, మాది విజయవాడ సార్, ఆంధ్ర, మాది విజయవాడ. సో వడేకర్ సార్ ఉంటున్నారు, ఆయన ఇది లింక్ షేర్ చేశారు. ఇప్పుడు అక్కడ క్లబ్స్ జాయిన్ అయితే బెటరా, లేకపోతే మాకు ఇక్కడ లోకల్ గా ఉన్న క్లబ్స్ జాయిన్ అయితే బెటరా? మేము మాకు ఏది యాజ్ యువర్ better? కన్వీనియంట్ సార్, మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంది, ఎలాగుంది మీకు అనుకుంటే అలా. లేదు సార్ నేను ఫ్రీక్వెంట్ గా తిరుగుతూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఎక్కడైనా పర్లేదు, నాకు మెంబర్షిప్ ఉండి నేను నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదు నేను ప్రిఫర్డ్, నాకు ఓన్లీ విజయవాడలోనే కావాలి, అక్కడ ఏమైనా లామ్స్ ఉన్నాయా అని అంటే కూడా వీ కెన్ చెక్ అండ్ కమ్ టు ఇట్. యాక్చువల్లీ మనం లోకల్ గా ఉన్నదైతే ఎక్కువ అటెండ్ కాగలుగుతాం కదా సార్. అంటే వేరే చోట కన్నా లోకల్ అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం కదా సార్. ప్లస్ అంటే లోకల్ ఇంటరాక్ట్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ సార్. ఇప్పుడు ఏంటి అంటే కొన్ని ఎల్ఓస్ ఎక్కువ యాక్టివిటీస్ చేస్తాయి, ఎక్కువ ట్రైనింగ్ చేస్తాయి. ఒక ఎల్ఓస్ ఏంటి అంటే ఓన్లీ ఏదైతే డిస్క్రైబ్డ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే చేస్తాయి అలా. సార్ అదే అడుగుతున్నాను. రౌండింగ్ విత్ జోన్స్ అండ్ రీజన్స్. ఏ క్లబ్ సార్, ఏ క్లబ్ లో జాయిన్ అయినా సేమ్ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే క్లబ్ ని బట్టి సేమ్ మారిపోతుందా మనకి? నో What we ఎఫెక్ట్స్ get అనేది అనేది. సేమ్ ఉండదు. ఎఫెక్ట్స్ అనేది సేమ్ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా జేసీసీజం అనేది సేమ్. అంటే సార్ మేము సార్ హైదరాబాద్ మీరు క్లబ్ లో అన్నారు కదా, జాయిన్ అయితే అంటే ట్రావెలింగ్ టైం తీసుకుంటుంది సార్. అవును ట్రావెలింగ్ జర్నీ టైమే సరిపోతుంది. 1 day రావటం, 1 day పోవటం. ఐ డూ అవును సార్, అగ్రి అవును. సార్. నార్మల్గా ఏంటి అంటే మేము కూడా వరంగల్ సార్, వరంగల్ నుండి మేమన్నా ప్రోగ్రామ్ చేయాలంటే హైదరాబాద్కి వెళ్తూ ఉంటాం, 3 hours జర్నీ. అవును. సో లైక్ యూ, మీకు జస్ట్ ఇంకా 1/2 hour ఎక్స్ట్రా అంతే. 3.5 hours లో మీరు వచ్చేస్తారు విజయవాడ నుండి. మేము 3 hours పట్టుద్ది.
అండ్ నిజామాబాద్ ఏరియా ఉంది. నిజామాబాద్ నుండి కూడా కొన్ని వస్తుందా నా మనకు వాయిస్? ఎల్ఓస్ ఉంటాయి. వాళ్ళు అవును వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 4 hours జర్నీ చేసుకొని వస్తూ ఉంటారు. అవును సార్ ఇప్పుడు సార్ నేను నిజామాబాద్ లో ఏం నాకు లేదు సార్. సార్ నేను నాకు లోకల్ గా ఉన్న క్లబ్ జాయిన్ అయితే నాకు బెటర్ కదా సార్. ఎక్కడైనా నాకు ఒకటే ఎఫెక్ట్ అన్నప్పుడు నేను లోకల్ కానీ క్లబ్ జాయిన్ అయితే ప్రోగ్రామ్స్ బెటర్ అనేది కదా. జోన్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. లోకల్లో ఇప్పుడు మనకు ఇప్పుడు చెప్పాం కదా, ఫస్ట్ ఎల్ఓ లెవెల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, సార్ నా వాయిస్ జోన్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఓకే. ఎల్ఓ లెవెల్ ప్రోగ్రామ్స్ అనేది మనకు లోకల్లోనే జరుగుతుంది. మనకు ఏదైతే రెస్పెక్టివ్ ఎల్ఓస్ ఉన్నాయో అక్కడ జరుగుతుంది. జోన్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మీ జోన్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ జోన్ ఏరియాలో మనం చేస్తాం. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఇస్ ద జోన్ ఏరియా. సో మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ హైదరాబాద్ లో జరుగుతూ ఉంటాయి. అండ్ నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, నేషనల్ ప్రోగ్రామ్స్ ఏ రాష్ట్రంలో అయినా జరగచ్చు. సో మనము ఆ నేషనల్ ప్రోగ్రామ్స్ కి వెళ్తా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నాట్కాన్ ఏంటి అంటే హైదరాబాద్ లో చేశారు, ఇప్పుడు చెన్నైలో అవుతుంది, అంతకుముందు బెంగళూరులో జరిగింది. ఇలా నేషనల్ ప్రోగ్రామ్స్ ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు క్లబ్ ని బట్టి ఫీజు కూడా మనకి తేడా ఉంది కదా సార్. ఒక్కొక్క క్లబ్ కి ఒక్కొక్క ఫీజు ఉంది అవును సార్. అవును ఇప్పుడు సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నప్పుడు ఆ ఫీజు వేరియేషన్ ఎందుకు వస్తుంది సార్? అండ్ లేదు సార్, అది ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్ చెప్పండి. ఒక క్లబ్ ఉంటుంది, వాళ్ళు చాలా ప్రైమ్ మెయింటైన్ చేస్తారు. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అని అంటే వాళ్ళు వెరీ హై హోటల్స్ పెట్టుకోవడము, హై బడ్జెట్ పెట్టుకోవడము అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే కపుల్స్తో వచ్చేస్తారు. వాళ్ళ ప్రోగ్రాంలో ఉండేటువంటి అమౌంట్ ఎంత అంటే 25,000 రూపీస్. ఓకే. లేదు, జస్ట్ మన లాములో జరిగేటువంటి యాక్టివిటీస్ నార్మల్గా చేసుకుంటా ఉంటాము, జస్ట్ కొత్త లాము ఇప్పుడిప్పుడే మనం చేస్తున్నాము, సో ఒక బడ్జెట్ అనేది ఇంతే ఉంది, ఒక ప్రోగ్రామ్ చేయడానికి మాకు బడ్జెట్ ఉండాలి అని అనుకునేది అన్నారు అనుకోండి, ఒక 5,000 6,000 తీసుకుంటారు. లేదు, ఎవ్రీ ఇయర్ మనం ఒక 10,000 కలెక్ట్ చేసుకుంటున్నాము, ఎన్హెచ్క్యూకి ఎంత అమౌంట్ కడుతున్నాము, మన ఎల్ఓ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ జరగాలి కదా, ఎల్ఓ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి కదా. ఆ ఎల్ఓ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే మనకు దానికి ఫండ్ ఉండాలి కదా. ఫండ్ ఉండాలి అంటే ఎవరు? మెంబర్స్ కాంట్రిబ్యూషన్. సార్ థ్యాంక్ యూ. That depends on their chapter presidents and past presidents. మెంబర్ ఇంట్రొడ్యూషన్ కావాలండి, డైరెక్ట్ గా కంపల్సరీ జాయిన్ అవ్వాలంటే? జాయిన్ అవ్వాలి, మెంబర్షిప్ అమౌంట్ కట్టేసి జాయిన్ అవ్వాలి, మీకు వెల్కమ్ కిట్ ఇస్తారు. ఇంట్రొడ్యూసర్ కావాలా కంపల్సరీగా? నాట్ రిక్వైర్డ్. లయన్స్ లాగా అంటున్నారు కదా, కాదు. ఎస్ ఎస్, నేను మాకు కూడా లయన్స్ ఇంట్రొడ్యూసర్ ముందు లేకపోతే తీసుకోండి. అవునవును, నేను లయన్ మెంబరే, లాస్ట్ 4 years నుండి లయనిజం లో ఉన్నాను నేను కూడా. ఓకే ఓకే. మాకు నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ డీసీ మెంబర్ని. యాక్చువల్ గా మేము అన్ని That's లెటర్స్ nice. అన్ని కంప్లీట్ చేసుకొని ఆర్ఎల్ కంప్లీట్ చేసుకొని అన్ని ఉన్నాము. బట్ Hmm. గవర్నర్షిప్ వెళ్ళాలంటే మాకు మనీతో ప్రాబిలిటీ ఉంటుంది అక్కడ మాకు, ఎందుకంటే సర్వీస్ చేస్తాం కాబట్టి సర్వీస్ లో ఉంటాం మేము బాగా. అవునవును, బట్ అది మెజారిటీ సరిపోదు అక్కడ సర్వీస్. లైన్ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటే సరిపోదు, అక్కడ రెండేపులా ఉండాలి. సో ఇట్లా సర్వీసెస్ కాకుండా ఉండాలనుకున్నప్పుడు జేసీలో కుదరదు కదా. ఇప్పుడు 50,000 50 years ప్లస్ వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ మెంబర్ కింద తీసుకుంటారు, నో లీడర్షిప్ ప్రోగ్రామ్ ఇక్కడ. సో లీడర్షిప్ లేదు సార్. లీడర్షిప్ ఉండదు. So, కాబట్టి సర్వీస్ ప్రోగ్రామ్ రిప్లై చేసుకోవచ్చు. సో మెంబర్షిప్ లేదు సార్, డైరెక్ట్ గా మెంబర్షిప్ తీసుకోవాలంటే ఒకసారి మీరు లోకల్ క్లబ్ మనకి సార్ ఒకసారి లక్ష్మణ్ గారితో కనెక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, లేదు కొత్త ఎల్ఓ ఏమైనా పెట్టాలనే థాట్ ఉంటే, న్యూ ఎల్ఓకి ఏమన్నా మనకి అప్రూవల్స్ ఏమన్నా ఇస్తారా, కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం, మాకు ఒక అవకాశం ఏమైనా ఇస్తారా అని అడగడానికి ఉంటుంది. బట్ 99% లేదు, బట్ విల్ చెక్ విత్ దట్. ఎస్, ముందు ఏదో ఒక క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకో క్లబ్ పెట్టడం కుదురుద్ది. మాకు మన లైనిజం లో లాగానే నాకు 2 క్లబ్స్ నేనే ఎస్టాబ్లిష్ చేశాను. మాకు మెంబర్షిప్ ఫీజే 10,000 ఉంటుంది ఈచ్ పర్సన్. కానీ ఇక్కడ అవసరం లేదు సార్, మీకు మేము డైరెక్ట్ మీరు వేరే లామ్ లో ఉండాల్సిన అవసరం లేదు. మనకు కొత్త లామ్ పెట్టాలంటే డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓకే, అదే చార్టర్ ఫీజు అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే సార్ చెప్తారు. దట్స్ గ్రేట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. యా మేడం, సమ్వన్ ఆస్కింగ్, రమేశ్వరి గారు ప్లీజ్. నో మేడం, ఇది January to December ఉంటుంది. ఓకే సార్. అండ్ అమౌంట్ రిజిస్ట్రేషన్ 2600. క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్. 2600 అనేది ఇప్పుడు ఈ ఇయర్ ఉంది, 2600 ప్లస్ జిఎస్టీ. ఓకే ఓకే, 2026 లో పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే ఓకే అది మనం హెడ్ క్వార్టర్స్ పంపించాల్సింది. రైట్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ఈ మధ్యలో కొన్ని ఈవెంట్స్ చెప్పారు కదా, మెడికాన్ ఇలా సమ్ జోనల్ వైజ్ గా జరిగేది. ఆ ఈవెంట్స్ కి ఓన్లీ మెంబర్షిప్ ఉంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చా, లేకపోతే బిఫోర్ దట్ ఏమన్నా అమౌంట్ ఏమన్నా దానికి ఛార్జ్ చేస్తారా? ఉంటుంది సార్, ఇప్పుడు మనం ఏ ట్రైనింగ్ తీసుకున్నా కూడా మినిమం రిజిస్ట్రేషన్ అమౌంట్స్ అనేది ఉంటుంది. ఓకే మరి హై అమౌంట్ ఉండదు, చాలా మినిమల్ ఉంటుంది.
1000 అంటే రూపీస్, లైక్ 500, ఓకే 2000. ఓకే అంటే ఈవెంట్స్ ఎట్లా మీరు ఇందాక 3 days అన్నారు కదా, ఇంక్లూడింగ్ హాస్టల్ అక్కడ ఉండే అకామిడేషన్ లేకపోతే Yes, yes. అకామిడేషన్ లేకుండానా? విత్ అకామిడేషన్ తోటి ఉంటుంది. ఓకే ఓకే ఇంకొక ఇది డౌట్ కాదులేండి సార్, జస్ట్ ఒక రివ్యూ లాంటిది అనుకోండి. అదర్ దాన్ యూ అండ్ లక్ష్మణ్ సార్, ఆల్రెడీ ఇప్పుడున్న మీటింగ్లో ఎవరన్నా జేసీఏ మెంబర్ ఉంటే వాళ్ళు ఈ జర్నీ కంటిన్యూ చేసినప్పటి నుంచి వాట్ దే గెయిన్డ్, వాళ్ళ లైఫ్లో ఏం చేంజ్ చూశారు, అలాంటిది ఏమన్నా మాతో షేర్ చేసుకుంటే మా అందరికి కూడా కొంచెం ఏంటి ఒక ఇన్స్పిరేషన్ లాగా అనుకోవచ్చు. ఫర్దర్గా మేమేం స్టెప్ అలా ఉంటుంది. ఎస్ ఎస్, ఎవరైనా ఐ ఉన్నారా? అగ్రి. మీరు ఇప్పుడు ఇవాళ మీరు అడుగుతున్నారు, తర్వాత మీరు చెప్తారు. ఎస్ సార్, ఎందుకంటే ఆల్రెడీ లక్ష్మణ్ సార్ మాకు తెలుసు, మీరు నేషనల్ ట్రైనర్ కాబట్టి, అలా కాకుండా ఇంకెవరన్నా మీ ఇద్దరు కాకుండా సార్ లయన్స్ కి ఎనీవన్ అండ్ క్యాన్. జేసీకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే మేజర్గా ఏంటి అంటే లయన్స్ లో సర్వీస్ బాగుంటుంది మేడం. ఓకే మెయిన్ ఫోకస్ వచ్చేసి అక్కడ సర్వీస్, ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి డెవలప్మెంట్, లెర్నింగ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఇండివిజువల్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ అంటుండ్రా మీరు ఎస్ సొసైటీ? ఎస్ ఎస్, అవును మేడం. రైట్ సార్. అండ్ ట్రైనింగ్స్ అనేవి లోకల్ లాంగ్వేజెస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్, సో లోకల్ తెలుగు మదర్ టంగ్ ఉంటుందా లేక ఇప్పుడు ఎనీ మనకి లాంగ్వేజ్? జోన్ లెవెల్ ట్రైనింగ్స్ అన్ని మనకి మన రీజనల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. నేషనల్ లెవెల్ మాత్రము ఇంగ్లీష్ లో ఉంటుంది. ఓకే సార్ నేను టీటీడబ్ల్యూఎస్ చేశాను సార్, 167 బ్యాచ్. ఓకే వాడేకర్ సార్, గారే మాకు మోటివేటర్. కాకపోతే ఏంటంటే అది చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయినాము. కాకపోతే నేను కొన్ని టిప్స్తో యూట్యూబ్ ఛానల్స్ అవి స్టార్ట్ చేసుకున్నాను. కొంత మోటివేషన్ బాగానే ఉంది. యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ అన్నిట్లో కూడా ఛానల్స్ స్టార్ట్ చేసి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని సార్. ఓ సూపర్. దేంట్లో చేస్తారు సార్? అది సార్ దేంట్లో చేస్తారు? లైఫ్, హెల్త్, వెల్త్ అన్నీ సార్. లైఫ్ దేంట్లో చేస్తున్నారు? ఎల్ఐసి సార్. ఎల్ఐసి, ఓకే నైస్. హెల్త్ ఏమో గెలాక్సీ, వెల్త్ ఏమో మ్యూచువల్ ఫండ్స్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ ఇన్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్. సార్ సో మీ విజయవాడ ఏరియా నేనే చూసుకుంటాను. నేను ఉండేది నర్సరావుపేట సార్. ఓకే, విజయవాడ, నేను ఏలూరు. పాస్ట్ 16 years నుంచి చైర్మన్ క్లబ్ మెంబర్ ఎల్ఐసి. సూపర్, క్లియా మెంబర్. శేఖర్ సార్, నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు సార్. కొంచెం దగ్గరలో ఒకళ్ళని కలుసుకున్నానని ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను ఒక కార్పొరేట్ అంటే ఒక కంపెనీలో L&Dలో ఉంటాను ట్రైనర్గా. సో ఫంక్షనల్ ట్రైనర్ సార్, అపోలో హాస్పిటల్స్. ఓహో, శ్రవంతి అని ఉంటారు హైదరాబాద్ లో, తెలుసా అపోలో? నాది అపోలో ఫార్మసీ రిలేటెడ్ సార్. ఓకే, అపోలో ఫార్మసీ రీటైల్ సెక్టర్. సో ఇది నాకు జేసీఐలో జాయిన్ అయితే బెనిఫిట్ ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సాయిరాజ్ సార్ ప్లీజ్, టైం ఉందా? బిజీ ఉందట. నయన్. హోప్ ఐ గేవ్ దట్ క్లారిటీ టు ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరికి మన జేసీ అంటే ఏంటో ఒక అవగాహన వచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎనీ టైమ్ కాంటాక్ట్ us రిగార్డింగ్ అవర్ జేసీఐ. హాయ్ హోప్ ఐఎమ్ ఆడిబుల్. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు సార్ చాలా బాగా, అంటే జేసీఐ గురించి ఇంతగానో మనకు కూడా తెలియాలి అని చెప్పేసి చాలా మంది ఎగ్జిస్టింగ్ జేసీ మెంబర్స్ కూడా, కొత్త వాళ్ళకి ఈ మధ్యన వచ్చిన వాళ్ళకి కూడా వండర్ఫుల్ ఇన్సైట్స్ దొరికాయి. అండ్ చాలా మంది అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. వీ కెన్ అండర్స్టాండ్. మిమ్మల్ని పిలిచిన వాళ్ళకి, ఇన్వైట్ చేసిన వాళ్ళకి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. దే విల్ గైడ్ యూ మోర్. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ జేసీఐ, నాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలిసింది. నల్లపురం రాజు సార్ ఈజ్ అవర్ నేషనల్ ట్రైనర్. వన్ ఆఫ్ ది, మాకు ఒక ప్రౌడ్ అంటే ట్రైనర్ గా మేము చెప్పుకోవచ్చు. అండ్ నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంది కూడా సార్ దగ్గర నుంచే. ఈరోజు అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు స్ఫూర్తి నుంచి మీరు ఈ లైక్ వాట్ ఈస్ జేసీఐ అనేది మాకు గైడ్ చేసినందుకు, ఓరియంటేషన్ ఇచ్చినందుకు. అండ్ డియర్ మెంబర్స్, ఇక్కడ మీరు అంటే చాలా మంది 20+ మెంబర్స్ ఉన్నాం మనము. మీకు ఇప్పటికీ ఇంకా జేసీఐ గురించి ఇంకేదైనా కొన్ని డౌట్స్ ఉండిపోయి ఇక్కడ మీకు సాల్వ్ అవ్వకపోతే ఐఎమ్ షూర్ ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. బట్ ఏదైనా కొంచెం అంటే ఇంకా ఎన్రోల్ చేసుకోవడానికి మీకు కావాలి కదా, అక్కడ మీకు పిలిచిన వాళ్ళని ఒక్కసారి మీరు ఇన్వైట్ చేయండి. అండ్ ఫైనల్గా
థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. అండ్ ఇంకేదైనా డౌట్స్ లేకపోతే ఐఎమ్ షూర్ ఐ థింక్ మీ మీ జర్నీ డౌట్స్ చెప్పండి. ఉన్నాయా ఇంకెవరికైనా? మోహన్ గారు సాయిరాజ్, ఒక మీ డౌట్ జర్నీ అడిగారు. ఆఫ్టర్ జేసీఏలో జాయిన్ అయ్యాక మీకు ఎలా ఉంది ఒక్కసారి మోహన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు బిఫోర్ మోహన్ జేసీఐ, ఆఫ్టర్ జేసీఐ. హాయ్ మోహన్ సార్ కదా? యా, మోహన్ సార్ ఎస్ మాధ్యమంతో సార్, ఎస్. అందరికీ చెప్తున్నాను. నా పేరు సాయిరాజ్ దేగావత్ అండి. నేను ఒక ఫ్రీలాన్స్ బిజినెస్ కోచ్ గా ఉండేవాడిని. అండ్ జేసీఐకి వచ్చిన తర్వాత ఎంతో చాలా ఎక్స్ప్లోర్ చేశాను. చాలా మల్టిపుల్ బిజినెస్ పీపుల్ని, ఎంటర్ప్రినర్స్ కలిశాను, ప్రొఫెషనల్స్ కలిశాను. దాని తర్వాత ఒక ఫ్రీలాన్స్ బిజినెస్ కోచ్ నుంచి ఈ రోజు ఓన్ గా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. దట్టు మల్టిపుల్ ల్యాక్స్ లో ఈ రోజు నా ఇన్కమ్ ఉంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇక్కడ నుంచి జేసీఐ అనేది లైక్ ఒకటి నాకు ఇది దొరికింది అది దొరికింది అని చెప్పడానికంటే మనకి ఏం కావాలో చాలా సార్లు మనకు తెలియదు కూడా. అది మనం ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే ఇది కూడా నాలో స్కిల్స్ ఉన్నాయా అండ్ ఇలా కూడా నేను గ్రో అవ్వచ్చా అనే దానికి మనకు చాలా డోర్స్ ఓపెన్ చేస్తుంది. అలా చూసుకుంటే ఈ రోజు నేను కూడా ఒక ట్రైనర్ గా ఎదుగుతున్నాను. నేను బయట వేరే ఆర్గనైజేషన్స్ లో మల్టిపుల్ ట్రైనింగ్స్ చేసినప్పటికీ ఇక్కడ నేను చేసిన ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే 2 days వర్క్షాప్ ఫిజికల్ గా ఆఫ్లైన్ లో మనకు ఉంటది. మనకు తెలియకుండానే మనలో ఉన్న చాలా భయాలను పోగొడుతుంది. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఐఎమ్ షూర్ అంటే మీకు తెలిసి ఉండాలి, ఎక్కువ తడబడట్లేదు కానీ ముందు చాలా తడబడేవాడిని. అండ్ నా మెంటర్ గా అంటే నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఫ్యాకల్టీలో రాజు సార్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు నేను అంటే ఒక సంవత్సరం క్రితము నేనున్న మనిషిని మాట్లాడడంలో కానివ్వండి, ఈరోజు మాట్లాడితే నాకు డబ్బులు వస్తున్నాయి. ఆ స్టేజ్ కి మనం ఎదిగాము. అంటే మనకు తెలియకుండానే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. నాకు ఏం వస్తుంది అనే దానికంటే మీరు పర్సనల్ గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే 1 year మీరు ట్రావెల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. యా, అండ్ కమింగ్ టు లీడర్షిప్ అండి, యంగ్ ఆంటర్ప్రినర్స్ లైక్ యంగ్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి లీడర్షిప్ లో కూడా ఎదగడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఒక స్టూడెంట్ కానివ్వండి, నేను ఒక లైక్ జాబ్ చేసే పర్సన్ కానివ్వండి, నేను బిజినెస్ చేసే పర్సన్ కానివ్వండి, ఇది వీళ్ళకి పనికి రాదు, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, హోమ్ మేకర్స్ కానివ్వండి, వీళ్ళకి పనికి రాదు అన్న వాళ్ళు ఉండరు. జేసీఐ ఇస్ అ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. అసలు మనకు తెలియని కొత్త మనిషిని మనకు పరిచయం చేస్తుంది. ఇది నేను చెప్పగలను. యా, సో వాడేకర్ సార్ ఐ థింక్ థ్యాంక్ యూ సాయిరాజ్ సార్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనవచ్చు, లేకపోతే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు జేసీఐ గురించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మీరు మధ్యలో ఒక పాయింట్ మెన్షన్ చేశారు సార్, ఈపీఎస్ గురించి. అంటే ఈపీఎస్ అంటే ఎట్లా, అంటే ఈ కోర్స్ అనేది హౌ మచ్ అమౌంట్ అని కానీ ఎట్లా ఎలా ఏమన్నా ఇట్స్ మోస్ట్ కొంచెం అఫోర్డబుల్ ఇన్సైట్ సార్. చెప్పండి. జేసీఐలో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ట్రైనింగ్ లాడర్స్ ఉంటాయి. అండ్ మనం కూడా ఒక గొప్ప ట్రైనర్ గా కూడా ఎదగగలము. అండ్ మన తెలుగు రాష్ట్రాలకి ఎంతో మంది పెద్ద పెద్ద ట్రైనర్స్ ని పరిచయం చేసింది మన జేసీఐ. సో దీనిలో అది అంటే ఫౌండేషన్ లెవెల్ అనుకోండి. అక్కడ నుంచి మనము మన ట్రైనింగ్స్ ని మనము స్టార్ట్ చేసుకుంటాం. దాని తర్వాత చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ లెవెల్ అనొచ్చు మనము నేషనల్ ట్రైనర్ గా. అంత ఈజీగా అందరికి దొరకదు. ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ రాజు సార్ కూడా ఆ లెవెల్ ని క్రాస్ చేశారు. సో అలాంటి మెంటర్స్ ఉంటారు. ఇది అందరికీ ఈక్వలే అండి. అంటే నేను ఇక్కడ ఏదో పెద్ద వాళ్ళని మీరు చిన్న వాళ్ళు అన్నట్టు ఏం ఉండదు. అందరం సమానమే, అందరం కలిసి ఎదుగుదాం. అండ్ సొసైటీలో కూడా మనము అంటే మన కాంట్రిబ్యూషన్ ఇద్దాం అనే దానికి ఉంటుంది. ఈపీఎస్ అంటే అది చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది, నథింగ్ అసలు. మనము అదే అలాంటి 2 days వర్క్షాప్ మీరు బయట చేయాలి అనుకుంటే యాజ్ దిస్ ఇస్ ఎన్జిఓ, ఇక్కడ మనం ఫర్ ప్రాఫిట్ కోసం చూడము. అదే బయట మీరు అలాంటి ట్రైనింగ్స్ చేయాలంటే అట్లీస్ట్ మీకు 15,000-20,000 ఉంటుంది, రాసిస్తాను నేను. ఓకే సార్. ఇక్కడ అంత ఉండదులేండి. అంటే ఓకే. ఇప్పుడు కొన్ని అంటే క్లబ్స్ ఉంటాయి, కొన్ని ఎల్లోస్ ఉంటాయి. అక్కడ మీకు అది ఇంక్లూడ్ చేసి ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా మీకు ఇంక్లూడ్ చేసి ట్రైనింగ్స్ ఇస్తారు. మేము అది ఇంక్లూడ్ చేసే మీకు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటాము. మనము ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, చైర్మన్షిప్ అండ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఇలా చాలా లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. బిజినెస్ సంబంధించి కానివ్వండి, ప్రొఫెషనల్ కి, పర్సనల్ లైఫ్ కి, సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి ఇలా చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే సార్. యా, క్లియర్. రైట్ ఓకే సార్. ఓకే మోహన్ సార్, ఐ హోప్ త్వరగానే మిమ్మల్ని ఒక జేసీగా చూడాలనుకుంటున్నాను నేను కూడా. అండ్ మిమ్మల్ని పిలిచిన వాళ్ళని కనెక్ట్ అవ్వండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకెవరికైనా ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ షెల్ వి క్లోజ్? యా, మళ్ళీ వస్తుంటాము. ఇంకా చాలా డిఫరెంట్ ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటాం వర్చువల్ గా కూడా రెగ్యులర్ గా. అండ్ రాజు సార్ లాంటి మంచి ట్రైనర్స్ ని కూడా మనం ఇన్వైట్ చేస్తుంటాము.
సో రెగ్యులర్గా మనం వర్చువల్గా అండ్ ఆఫ్లైన్లో కూడా మంచి మంచి ట్రైనింగ్స్లో కలుస్తుంటాము. అండ్ ఫర్ టుడే ఐ హోప్ వీఆర్ డన్ ఫర్ ద డే. అండ్ మళ్ళీ ఇంకో కొత్త ట్రైనింగ్లో కలుసుకుందాం. యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్. ఎస్ అండి, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ డౌట్ నా నంబర్ ఇక్కడ కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు 9490141824. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో నంబర్ నోట్ చేసుకోండి. రమేష్ శ్రీ గారు, అలాగే థ్యాంక్ నరేందర్. యూ లక్ష్మణ్ సార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. లీవ్ అవుతున్నాం సార్. సూర్యప్రకాష్ గారు, ఎస్ అండి. హ్యాపీ ఈవినింగ్. ఇంకెవరైనా సార్ రిజిస్ట్రేషన్ జేసీఏలో జాయిన్ అవుతాను, ఇప్పుడు జాయిన్ అవుతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా జస్ట్ ప్లీజ్ కనెక్ట్ అండ్ డైరెక్ట్గా ఒక్కసారి లక్ష్మణ్ గారికి ఫోన్ చేయండి. హిల్ గైడ్ యూ. అనిల్ సార్, భాస్కర్ సార్, సాయి కిరణ్ గారు, దీప్తి మ్యామ్, గోపాల్ గారు, నరేందర్ గారు, నయన్, హాయ్, నైస్ టు సీ యూ నయన్. సాయి కిరణ్ గారు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడే. అయిపోయిందా? వెరీ నైస్, సూపర్. వెల్కమ్ సాయి కిరణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు జేసీస్. వండర్ఫుల్ డిసిషన్ గా ఉంటుంది. యాక్టివ్ గా ట్రావెల్ చేయండి, వండర్ఫుల్ డిసిషన్. ఓకే సార్. వెంకట్ గారు, హాయ్. సంజీవ్ గారు, శ్రీనివాస్ సార్, గోపాల్, ప్రభాకర్ గారు. నేను ఇంకా ఇప్పుడే ట్రావెల్ చేస్తూ వచ్చాను. 1% ఛార్జింగ్ ఉండే. ఐ థింక్ గోపాల్ గారు చాలా యాక్టివ్ గా చాలా క్వశ్చన్స్ అడిగినట్టున్నారు కదా. సార్ హలో సార్. హాయ్ అండి. సార్ అదే సార్, నేను యాక్చువల్ గా క్వశ్చన్ అడిగాను సార్ని. అంటే మాది విజయవాడ సార్. నేను లక్ష్మణ్ సార్ దాంట్లో జాయిన్ అయితే మాకు డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. నేను విజయవాడ లోకల్లో జాయిన్ అవ్వడం బెటరా, లేకపోతే సార్ వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వాలా అని డౌట్ ఉంది. సార్ మీరేం ఇప్పుడు చెప్పగలరా? లక్ష్మణ్ సార్, డూ యూ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? సార్ అయితే సార్ దాంట్లో జాయిన్ అవ్వమన్నారు. ఓకే Yes, మన సార్, సింపుల్ గా చేసే నేను యాక్టివిటీస్ కానీ ట్రైనింగ్స్ కానీ మొత్తం హైదరాబాద్లోనే ఉంటాయి సార్. Yes, sir. ఈవెన్ నాకు 6 hours జర్నీ పడుతుంది హైదరాబాద్కి రావాలంటే. సేమ్ సార్, నాకు అంతే 6 రెగ్యులర్ hours. గా ఉండవు గోపాల్ గారు. తక్కువ ఎక్కువ 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 ఉండవు కంటిన్యూగా. కాబట్టి ఎప్పుడో అప్పుడు కాబట్టి రావచ్చు మీకు. గోపాల్ ఎందుకంటే సార్, నేను అడిగే ఇక్కడ క్వశ్చన్ ఉన్న ఫెసిలిటీస్ మీకు తక్కువగా బయట అంతా ఇది కాకుండా ఇక్కడ బాగుంటుంది మీకు కొంచెం. ఇప్పుడు ఎట్లా అయితే వస్తున్నారో అప్పుడప్పుడు హైదరాబాద్ అప్పుడు కూడా రావచ్చు. అలా గోపాల్ సార్ మమ్మల్ని కూడా ఇంపాక్టింగ్ కలిసినట్టు ఉంటుంది అందరినీ. సార్ అంటే ఇంపాక్టింగ్ సార్. మనకి నెట్వర్కింగ్ కూడా ఇప్పుడు విజయవాడలో లోకల్ నెట్వర్కింగ్ అయితే నాకు జస్ట్ సార్ హెల్ప్ అవుతుంది సార్. అక్కడ యా, హైదరాబాద్ లో వాళ్ళకన్నా కూడా నాకు లోకల్ నెట్వర్క్ అయితే నాకు హెల్ప్ అవుతుంది కదా. ఓకే, అవును. గోపాల్ అంటే సార్ మీరు ఏం మీరు చేస్తుంటారు? ఫస్ట్ టైం మెంబర్షిప్ తీసుకొని కూడా మళ్ళీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీ సార్. చేసుకోవచ్చు. నేను జేఈ కింద వర్క్ చేస్తాను నేను అచ్చా. రైల్వేలో. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎస్ సార్, ఎస్. ఇక్కడ లీడర్షిప్ కోసం వద్దాం అనుకుంటున్నారా, లేదంటే ట్రైనింగ్ ల్యాడర్ కోసం వద్దాం అనుకుంటున్నారా? అంటే స్కిల్స్ నేర్చుకుందామని ఒకటి సార్. లీడర్షిప్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే అంటే ఇక్కడ స్కిల్స్ ప్రెసిడెంట్ గా నేర్చుకుందామని అలా అలా రెండు. అలా లేదు లేదు, లీడర్షిప్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకటి నాకు పర్సనల్ గా కొన్ని స్కిల్స్ నేర్చుకుందామని, రెండు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది అంటున్నారు కదా, అది మనకి ఎక్కడ ఎలా హెల్ప్ అవుతుందని అది చూద్దామని సార్, అంతే. మీకు లోకల్ నెట్వర్క్ కావాలి అన్నప్పుడు ఐ విల్ సజెస్ట్ దట్. లేదు, నాకు గ్లోబల్ గా అంటే మంచి కనెక్షన్స్ కావాలి, యాక్టివ్ జేసీస్ కావాలి అన్నప్పుడు మీకు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అలా కనెక్షన్స్ కావాలన్నప్పుడు వీకెండ్ అంటే వాడేకర్ సార్ చెప్పినట్టు, వాడేకర్ లక్ష్మణ్ సార్ చెప్పినట్టుగానే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు, నాకు లోకల్ నెట్వర్కే కావాలి, నేను ఉన్న దగ్గరనే కావాలి అన్నప్పుడు యూ కెన్ కనెక్ట్ దేర్. అలా ఏం లేదు, ఎక్కడున్నా సరే అంత ఒకటే ఫ్యామిలీ. బట్ ఓన్లీ నేను ట్రైనింగ్ నేర్చుకోవాలి, నా స్కిల్స్ పెంచుకోవాలన్నప్పుడు మీరు ఇక్కడ కూడా రావచ్చు. అంటే పెద్ద చేంజెస్ ఏముండవు. లేదు, నేను అన్ని నేర్చుకుంటాను లీడర్షిప్ లో కూడా నేను గ్రో అవుతాను, యాజ్ వెల్ యాజ్ నాకు లోకల్ గానే నాకు కనెక్షన్స్ ఎక్కువ రావాలి అన్నప్పుడు యూ కెన్ జాయిన్ లోకల్. అక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి మీకు దగ్గరలో ఉన్నవి, అక్కడ ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు అక్కడ చూసి. అలా కావాలన్నా సరే మన వాళ్ళు గైడ్ చేస్తారు, అలా ఏం లేదు.
ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఈ అంటే ఆ పరిచయంలో ఇంకా ఇక్కడ ఒక మనకు పర్సనల్ టచ్ ఉంటుందని చెప్పేసి అలా లక్ష్మణ్ గారు పేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ పరిచయం ఉంది కాబట్టి ఇక్కడ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకంటే జోన్ 12 ఇస్ లైక్ ఇక్కడ నుంచి మిగతా జోన్స్ కూడా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్టెన్షన్ అయ్యాయి కదా. సో మనకు ఆ లెగసీ అనేది ఉంటది అని చెప్పేసి అలా పిలుస్తారు. ఓకే, ఎస్ సార్, ఐ విల్ థింక్ అండ్ ఐ విల్ టేక్ డెసిషన్ డిసిషన్ సార్. ఇది యువర్స్ అండి. ఫైనల్ డిసిషన్ అనేది మీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాకపోతే దీనికోసం అని చెప్పేసి డిలే చేయకండి అంతే. ఓకే, యా థ్యాంక్ సాయికిరణ్ గారు అయిపోయారు. భాస్కర్ సార్, భాస్కర్ గారు, సూర్యప్రకాష్ గారు వీడియోస్ ఆన్ శ్రీనివాస్ సార్, చేసుకుంటే తెలుస్తుంది ఎవరు అనేది. అనిల్ గారు, యా క్లోజ్ చేసుకుందామా యా అవునండి. ఓకే సార్. భాస్కర్ గారు వీడియో ఆన్ చేశారు, ప్లీజ్ మాట్లాడతారా సార్? భాస్కర్ జీ, భాస్కర్ సప్పిడి గారు, సూర్యప్రకాష్ గారు, ఓకే వాడేస్తారు సార్. యూ కెన్ క్లోజ్ అయితే. ఎస్ అండి. థ్యాంక్ యూ అందరికి కూడా. వన్స్ అగైన్ ఇఫ్ ఎనీ హ్యావ్ డౌట్స్ నేరుగా కాల్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎస్ అండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. See you again.